థాంక్ యూ సో మచ్ లావణ్య మేడం ఫర్ యువర్ వార్మ్ వెల్కమింగ్. అండ్ మనం 11వ రోజులోకి అడుగుపెట్టేసాం. ఈ పేరెంటింగ్ సర్కిల్‌లో ఇది ఆఖరి రోజు, చివరి రోజు. సో, ఈ పేరెంటింగ్ సర్కిల్‌లో శ్రద్ధగా ప్రతిరోజు పార్టిసిపేట్ చేస్తూ, జూమ్‌లో కొంతమంది ఆన్‌లైన్‌లో, మరికొంతమంది తర్వాత వీడియోస్ చూస్తూ ఎంతగానో వాళ్ళ ఫీడ్‌బ్యాక్ ఇచ్చి, ఎంకరేజ్ చేసిన, ఇంకా ఈ విజ్డమ్‌ని యూజ్ చేసుకుంటున్న ఫ్రెండ్స్ అందరికీ కూడా థాంక్ యూ సో మచ్. అండ్ ఇట్ మీన్ ఎ లాట్ ఫర్ మీ. అండ్ ఈ నాలెడ్జ్‌ని ముందుకు తీసుకెళ్ళి షేర్ చేస్తున్న ఫ్రెండ్స్ అందరికీ కూడా చాలా చాలా థాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్. సో, ఈరోజు మనం లాస్ట్ రోజులోకి అడుగుపెట్టాం. ఈరోజు నేను మరొక కొత్త పుస్తకం మీకు ఇంట్రొడ్యూస్ చేయబోతున్నాను. ఈ పుస్తకం చాలా చాలా అద్భుతమైన పుస్తకం అన్నమాటండి. 'హౌ టు టాక్ సో కిడ్స్ విల్ లిజన్. లిజన్ సో కిడ్స్ విల్ టాక్' అంటే పిల్లలు మాట్లాడుతున్నప్పుడు ఎలా వినాలి? సో, పిల్లలు వినాలంటే ఎలా మాట్లాడాలి? మన మాట. సో, ఇది ఈ 2 పనులు పేరెంటింగ్‌లో చాలా ఇంపార్టెంట్ కదా! పేరెంటింగ్ అంటే ఏంటి? మనం వాళ్ళు చెప్పేది వినడం, మనం వాళ్ళకి చెప్పడం. ఇది చాలా పెద్ద స్టెప్ కదా! మన పేరెంటింగ్‌లో. చాలా ముఖ్యమైన థింగ్ ఇది. సో, ఆ ముఖ్యమైన థింగ్‌లో మనం చాలా పొరపాట్లు చేస్తూ ఉంటాం అన్నమాట. ఈ బుక్ అండి నిజంగా గేమ్ చేంజర్ అన్నమాట. మన మాట్లాడే విధానాన్ని, మనం వాళ్ళని అర్థం చేసుకునే విధానాన్ని మొత్తంగా 180 డిగ్రీస్ టర్న్ తీసుకుంటుందనమాట. చాలా, చాలా మంచి పుస్తకము. ఇందులో ఇంకా గుడ్ థింగ్ ఏంటంటే అండి, చక్కగా పెద్దవాళ్ళ పుస్తకమే గానీ, మనకి చాలా అర్థమయ్యేలాగా ఇలాగా సబ్జెక్ట్‌తో పాటు మధ్య మధ్యలో ఇలా కొన్ని కొన్ని సిట్యుయేషన్స్ ఇస్తారనమాట. సిట్యుయేషన్స్ ఇంకా డైలాగ్స్. ఒక డైలాగ్‌కి ఒక సరికాని విధంగా కన్వర్జేషన్ అయితే ఎలా ఉంటుంది? అదే కన్వర్జేషను సరైన విధంగా అయితే రిజల్ట్ ఎలా ఉంటుంది? పిల్లలెలా రియాక్ట్ అవుతారు? ఒక సరికాని విధంగా ఎలా వింటాము? సరైన విధంగా ఎలా వినాలి? అని చెప్పేసి మనకి చాలా రకాల ఎగ్జాంపుల్స్ ఇచ్చారనమాట. రకరకాల సినారియోసు, రకరకాల సిట్యుయేషన్సు. ఒక్కొక్క పిల్లలతో ఒక సిట్యుయేషన్ వచ్చినప్పుడు అప్పుడు ఎలా రియాక్ట్ అవ్వాలి? ఈ వర్క్‌షాప్స్ అన్నీ అటెండ్ అయ్యి పేరెంట్స్ దీన్ని ఫాలో అవ్వడానికి ట్రై చేశారనమాట. వీళ్ళు ఇంచుమించుగా 20 సంవత్సరాల నుంచండి అడెలా ఫాబర్ అండ్ ఎలీనా మెజెలిష్ అని చెప్పేసి వీళ్ళిద్దరూననమాట. ఈ వీళ్ళిద్దరూ కలిపి ఈ బుక్ రాసారు. వీళ్ళిద్దరూ కూడా పేరెంటింగ్ టీచర్స్ అన్నమాట. సో, వీళ్ళు వాళ్ళ వర్క్‌షాప్స్‌లో వాళ్ళు నేర్పిన, ఇంకా వాళ్ళ దగ్గర నేర్చుకున్న వాళ్ళు వెళ్లి అది అప్లై చేసి తిరిగొచ్చి వీళ్ళకి చెప్పిన అనుభవాలేవైతే ఉంటాయో అవన్నీ కలిపి ఈ పుస్తకాన్ని తయారు చేశారనమాట. సో, వాళ్ళేం చెప్పారంటే పేరెంటింగ్ అనేది చాలా పర్సనల్ థింగ్. దీంట్లో మేము సలహాలివ్వడం కంటే, మా ఎక్స్‌పీరియన్స్‌లన్నీ షేర్ చేసుకుంటే దాని నుంచి మీరు నేర్చుకోవడం చాలా సులభంగా ఉంటుంది అని చెప్పేసి ఏం చేశారంటే వాళ్ళు రకరకాల ఎక్స్‌పీరియన్సెస్‌ని, సినారియోస్‌ని ఇచ్చారనమాట. సో, ఇందులో ఫస్ట్ థింగ్ లిజనింగ్ అండి. లిజన్. సో, కిడ్స్ విల్ టాక్. మనం ఏం చేస్తామంటే మనకి వినే విద్య తెలీదు యాక్చువల్లీ చెప్పాలంటే. ఎలా వినాలో తెలీదు. ఆహ్, వినడం అనేది చాలా హీలింగ్ అన్నమాట. ఇప్పుడు మనకి చాలా థెరపీస్‌లో గాని, దాంట్లో గాని మనం ఒకటి చెప్తున్నప్పుడు ఆ ఎదుటి వ్యక్తి ఒక అన్‌కండిషనల్ లిజనింగ్ స్పేస్ ఒచ్చి పూర్తి ధ్యాస, విలువ ఇచ్చి గనక వింటే, ఆ ఎక్స్‌ప్రెస్ చేసుకున్నప్పుడే సగం వరకు హీలింగ్ జరిగిపోతుందట. అంటే వినడం అనేది ఎంత ముఖ్యమో చూడండి. సో, మనం చాలా వరకు పిల్లలనసలు సరిగ్గా వినం. వాళ్ళు చెప్తా ఉంటే మనం ఎక్కడో చూస్తా ఉంటాం. వాళ్ళు ఏం అండర్‌గో అవుతున్నారు అనే దానికంటే, వాళ్ళకి ఏం చెప్పేసి, ఏం మార్చేయాలి అనే దృష్టికోణంతో ఎక్కువ వింటామనమాట. అసలు పిల్లలు ఏం అండర్‌గో అవుతున్నారు? వాళ్ళ ఉద్దేశ్యం ఏంటి? వాళ్ళింకా చెప్పడం అయిందా లేదా? దే విల్ టేక్ లాంగ్ టైమ్. లిజనింగ్ అనేది రియల్లీ హార్డ్ జాబ్. తెలుసా మీకు? వినడం అనేది చాలా కష్టమైన పని. కానీ ఆ పని చాలా ఎక్కువగా అవసరమవుతుంది పేరెంటింగ్‌లో. సో, ఫస్ట్ ఏం చేయాలంటే వినాలి అన్నమాట. పిల్లలు చెప్పేది వినాలి. దాని వెనకాల ఉన్న వాళ్ళ అవసరం ఏంటి? వాళ్ళ ఎమోషన్ ఏంటి? అని తెలుసుకుంటూ వినాలట. ఇలా వినడం వల్ల ఏమవుతుందో తెలుసండి? మీకు సగం వరకు నేర్పే అవసరం తగ్గిపోతుందంట. సో, విన్నప్పుడు ఏం చేయాలంటే జడ్జ్ చేయకూడదు. చాలా వరకు సలహా ఇవ్వకూడదు. సో, నో జడ్జ్‌మెంట్, నో ఇంటర్ఫియరెన్స్ మాట్లాడేటప్పుడు మధ్యలో ఇంటర్ఫియరెన్స్ అవ్వకూడదు. ఓకేనా? అండ్ నో సజెషన్స్. సజెషన్స్ ఏమి ఇచ్చేయకూడదు. త్వరపడిపోయి ఎళ్ళిపోయి కన్‌క్లూజన్స్‌లోకొచ్చేయకూడదు. జస్ట్ అండర్‌స్టాండ్ చేసుకుంటూ పూర్తి ధ్యాసతో వాళ్ళని చూస్తూ వినాలనమాట.
ముఖ్యంగా వాళ్ళేదైనా ప్రాబ్లమ్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నప్పుడు గాని, వేరే ఏదైనా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నప్పుడు గాని అస్సలు జడ్జ్ చేయకూడదు. ఇక్కడ కొన్ని కొన్ని సినారియోస్ ఇచ్చారనమాట. సో, ఇక్కడ ఏమైందంటే ఒక పాప ఇప్పుడు ఈ పేజ్‌లో ఉన్న ఒక సినారియో చెప్తున్నాను మీకు. ఓకే. ఈ పాప వచ్చి ఏం చెప్పిందంటే, "అమ్మ సంబడీ స్టోల్ మై పెన్సిల్. నా పెన్సిల్ ఎవరో దొబ్బేశారు స్కూల్‌లో" అని చెప్పిందనమాట. చెప్తే ఈ వెంటనే ఈ అమ్మాయి ఈవిడ దొబ్బేశారని చెప్పిన తర్వాత ఇంకా వెంటనే అమ్మగారు రంగంలో దిగిపోయిందనమాట. వాళ్ళ మదర్ రియాక్ట్ అయిపోయింది. ఏంటంటే, "ఓకే. నేను చాలా సార్లు చెప్పాను కదా! నీ పెన్సిల్ లోపల పెట్టుకోకుండా బయట వదిలేసి నువ్వు రీసెస్‌కి ఆడుకోవడానికెళ్ళిపోద్దని. ఏమనుకుంటున్నావు? ఏం జరుగుతదనుకుంటున్నావు? ఆ! బయట వదిలేసి ఎళ్ళిపోతే దొబ్బకుండా ఇంకా ఉంటదనుకుంటున్నావా? ఎన్ ఇది నీకు ఎన్నో అయితే అప్పుడు మళ్ళీ ఇది నీకు ఎన్నో పెన్సిలో తెలుసా? నువ్వు పోగొట్టుకున్నది? ఎన్ని సార్లు పోగొట్టుకున్నావో తెలుసా నువ్వసల? 1, 2నా? పైగా వచ్చి పోయిందని నాకు చెప్తున్నావా? అసలు థింగ్స్ మీద నీకు వాల్యూయే లేదు. అది, ఇది అని చెప్పేసి మొత్తం ఈ కన్వర్జేషన్ అంతా అయిందనమాట. అయిపోయిన తర్వాత ఓహ్! లీవ్ మీ అని చెప్పేసి ఆ పాప ఏడుస్తూ ఎళ్ళిపోయింది. ఇది సాధారణంగా జరిగే కన్వర్జేషన్. పదే పదే పిల్లలు పోగొట్టుకున్నప్పుడు మనకి జరిగే కన్వర్జేషన్ ఇదే కదా! సో, ఇక్కడ రెండో దాంట్లో ఈ లిజనింగ్ స్కిల్స్ గురించి చెప్తున్నారనమాట. ఏం చేశారంటే, సంబడీ స్టోల్ మై పెన్సిల్ అని చెప్పేసి చెప్పినప్పుడు ఏమనక్కర్లేదు. ఓహ్! అలాగా? హుహు. అలాంటి ఎక్స్‌ప్రెషన్స్ ఇస్తూ, ఏం సలహా చెప్పొద్దు, జడ్జ్ చేయొద్దు. అవునా! తర్వాత? ఇంకా? అప్పుడేం చేసావు? ఇలాంటి ప్రశ్నలే అడగాలంట. వి ఎంకరేజ్ దెమ్ టు స్పీక్ అంతేననమాట. అంతకంటే ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వకూడదు ఆళ్ళు చెప్పినప్పుడు. అలా చెప్తే దే ఆర్ వెరీ ఇంటెలిజెంట్. కిడ్స్ ఆర్ వెరీ ఇంటెలిజెంట్స్. దే విల్ కమ్ అప్ విత్ దేర్ ఓన్ సొల్యూషన్ చెప్పారు చూడండి. ఇది రియల్‌గా జరిగినవండి. ఇందులో రాసిన ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా నిజంగా జరిగినవి. నిజంగా జరిగిన ఎగ్జాంపుల్సే రాశారనమాట. సో, చెప్తే ఏమైందంటే సంబడీ స్టోల్ మై పెన్సిల్ అంటే, అవునా! అయ్యో! అన్నారనమాట. అంటే ఆ తర్వాత అని ఇంక వదిలేసారు ఏమనలేదు. వదిలేస్తే అవునా అని చెప్పి అలా చూస్తుంటే, యాక్చువల్‌గా నేను అది పైన వదిలేసాను. నేను బాత్రూమ్‌కెళ్ళాను. బాత్రూమ్‌కెళ్ళినప్పుడు లోపల పెట్టుకోవడం మర్చిపోయాను నా పెన్సిలు అని చెప్పేసన్నది. హ్మ్. మర్చిపోయావా? ఓకే. అంటే అప్పుడు సో, ఇది నాకు ఇంకోటిసారి ఇది ఫస్ట్ టైమ్ కాదు. నీది థర్డ్ టైము. నేను మూడోసారి ఇలాగ మర్చిపోయి పోగొట్టుకున్నాను నా పెన్సిలు అంటే, అవును కదా! అంటే తర్వాత సరే. ఇక నుంచి నేనింకసలు అలా మర్చిపోను. ఓకే. థాంక్ యూ అమ్మ. లవ్ యూ అని చెప్పి ఎళ్ళిపోయింది. సో, ఏమైంది? తన పెన్సిల్ దొంగతనం జరిగింది. ఎందుకు జరిగింది? తర్వాత ఎన్ని సార్లు ఇలా మర్చిపోయింది. తర్వాత ఏం చేయకూడదు అన్నీ తనే ఫిగర్ ఔట్ చేసుకుంది. ఆ పాపే చెప్పింది. ఏం చేసింది ఇక్కడ పేరెంటు? ఏం చేయలేదు. హుహు. అలాగా ఓకే. అప్పుడేమైంది? అని చెప్పి జస్ట్ విన్నారంటారనమాట. జస్ట్ వింటే మొత్తం ఆ పాపే చెప్పింది. చెప్పిన తర్వాత ఎలా జరిగిందో చెప్పింది. తర్వాత ఎన్ని సార్లు ఆ పొరపాటు జరిగిందో చెప్పింది. తర్వాత ఏం చేయకూడదో కూడా తనే చెప్పింది. అసలు ఇంతలా పిల్లలకి ఆలోచించి వాళ్ళ సమస్యను వాళ్ళని పరిష్కరించుకునే ఛాన్స్ మనం ఇస్తామా ఎప్పుడైనా? మనం ఎప్పుడు ఇవ్వం. వెంటనే ఏం చేస్తామంటే ఒక కన్‌క్లూజన్‌లోకి దూకేస్తాం. ఒక సలహాలోకో, ఒక నిందలోకో, ఒక కన్‌క్లూజన్‌లోకో, ఒక జడ్జ్‌మెంట్‌లోకో దూకేస్తామనమాట. సో, చాలా వరకు పిల్లలు వాళ్ళకి చెప్తున్నప్పుడు ఏం చేయాలంటే, జస్ట్ మనం వినాలి. వింటే చాలు. ఒక పిల్లోడొస్తాడనమాట. ఒక పిల్లవాడొచ్చి ఇంకొక స్టోరీ చెప్తాను. పిల్లవాడొచ్చి ఏం చేస్తాడంటే ఆహ్, సో, ఆహ్, ఇంకొకటేం చెప్తారంటే, ఒకవేళ ఎప్పుడైనా వాళ్ళు చెప్తున్నప్పుడు, ఏదైనా చెప్తున్నప్పుడు ఏం చేయాలంటే, ఇంకా ఏమన్నా హెల్ప్ చేయాలనుకుంటే గనక మనకి, వాళ్ళేమి అండర్‌గో అవుతున్నారో అది వాళ్ళకి తెలియజేసేలా చెప్పాలంట. ఇప్పుడు పిల్లలు ఒక్కొక్కసారి కోపంగా ఉంటారు, బోర్డ్‌గా ఉంటారు, ఫ్రస్ట్రేటెడ్‌గా ఉంటారు. అలా రకరకాల ఎమోషన్స్ అండర్‌గో అవుతూ ఉంటారు పిల్లలు. కానీ వాళ్ళు ఏం అండర్‌గో అవుతున్నారో వాళ్ళకి తెలీదట. సో, ఇక్కడ ఏం చేయాలంటే ఒక అబ్బాయొచ్చి ఏం చెప్తాడంటే వాళ్ళ నాన్నకి నాకు అమ్మా ఆ నాన్న వాడున్నాడు కదా! డేవిడ్ ఉన్నాడు కదా! వాడిని నేను గట్టిగా నన్ను ముక్కు మీద గుద్దుతాను నేను వాడిని అంటాడన్నమాట వచ్చి వాళ్ళ డ్యాడీతో. అంటే, "ఓహ్! బాయ్ యూ ఆర్ సో యాంగ్రీ ఏమైంది?" అని చెప్పి అడుగుతారన్నమాట. అడిగితే అంటే "నువ్వు యాంగ్రీగా ఉన్నావు." నిన్ను అంత యాంగ్రీ అయ్యేలా ఏం చేసాడు నిన్ను? అని చెప్పేసి అడుగుతాడనమాట. అడిగితే నేను ఆడడానికి వెళ్ళినప్పుడు ప్రతిసారి నేను బాల్ పట్టుకోవడానికెళ్ళినప్పుడల్లా నేను పట్టుకునే బాల్‌ని పుష్ చేసి వాడు పట్టేసుకున్నాడు. ఎవ్రీ టైము అలాగే చేస్తున్నాడు. నేను 3 టైమ్స్ కింద పడిపోయాను. నాకు బాగా వాడు మీకు కొట్టాలనుంది అని చెప్తే, అవును. అలా అన్ని సార్లు కే తోసేస్తే కొంచెం షేమ్‌గా అనిపించి డిసప్పాయింట్ అవుతాం కదా! అంటాడనమాట. సో, "నువ్వసలు ఆడితో ఎందుకు ఆడావు? అయినా వాడు గెంటుతుంటే నువ్వేం చేస్తున్నావు? నువ్వే గెంటి తీసుకోపోయావా?"
ఇలాంటి సలహాలేమి ఇవ్వరనమాట. జస్ట్ ఏం చేస్తారంటే, "ఓకే. అవునా! చాలా అప్సెట్టింగ్‌గా అనిపిస్తది కదా! అలాగా మిస్ అయినప్పుడు" అని చెప్తే, సో, నాకు తెలుసు ఏం చేయాలో. ఇక ఆడ్నించి నాకు హ్మ్. ఇంకొక అబ్బాయున్నాడు. ఇంకొక ఫ్రెండున్నాడు నెల్సన్. సో, నేను రేపటి నుంచి ఇంక వీడితో ఆడడం మానేసి నెల్సన్‌తో ఆడుకుంటాను. వాడెప్పుడు మంచిగా ఆడతాడు. ఐ డోంట్ గివ్ హిమ్ ఛాన్స్ టు ప్లే విత్ మీ ఎనీమోర్ అని చెప్పేసి అంటాడనమాట. ఓకే. దట్స్ గుడ్ ఐడియా. సరే అలా చెయ్యయితే అంటారనమాట. అయిపోయింది. సో, వాడు నిన్ను గెంటుతాడా? ముందు వాళ్ళ అమ్మతో గొడవ పడతానని చెప్పి వెళ్లి వాడు పిల్లోడిననడం లేదు. వాడు గొడవ పడడం లేదు. ఈయన్ని షేమ్ చేయలేదు. అన్ని సార్లు తోసేస్తే కింద పడిపోయినందుకు జాలి చూపించలేదు. ఏమి చేయలేదు. వాట్ ఈస్ హి ఈస్ అండర్ గోయింగ్ అనేది అలాగుంటే ఓకే. కోపమొచ్చిందా? అప్పుడు ఇలా అప్‌సెట్ అయ్యావా? సో, చాలా బాధగా అనిపిస్తది కదా! అప్పుడు అని చెప్పి వాళ్ళు ఏం అండర్ గో అవుతున్నారు అనేది వాళ్ళకి తెలిసేలా మనం చేస్తే గనక సరిపోతుందనమాట. సరిపోతుంది. ఇంక వాళ్ళు ఫిగర్ ఔట్ చేస్తారు. చాలా సార్లు వింటే చాలు. ఇంక అంతకంటే ఏమక్కర్లేదు. వాళ్ళు చిన్న చిన్న అంత ఎమోషనల్‌గా అండర్‌గో అవ్వకుండా ఉన్నప్పుడు, అంత టర్బులెన్స్‌లో వాళ్ళు లేనప్పుడు జస్ట్ ఒక లిజనింగ్ స్పేస్‌లా ఉంటే చాలు. ఒకవేళ ఆ పిల్లలు కనుక ఎమోషనల్ టర్బులెన్స్‌లో ఉంటే గనక వి హావ్ టు లెట్ దెమ్ నో వాట్ దే ఆర్ అండర్‌గోయింగ్. వాళ్ళేం అండర్‌గో అవుతున్నారు అనేది చెప్పాలన్నమాట. అలా చెప్తే సరిపోతుంది. అంతకంటే కూడా ఏం చేయక్కర్లేదని చెప్తున్నారన్నమాట. సో, అలాగే చాలా రకాల సిట్యుయేషన్స్‌లో పిల్లల్ని ఎలా హ్యాండిల్ చేయొచ్చు. పిల్లలు ఒకసారి ఏమి చెప్పకుండా, మాట వినకుండా చాలా తిక్కి పెట్టారనుకోండి, ఆయన ఒక టెక్నిక్ చెప్తారనమాట. వాళ్ళొకసారి కామ్ డౌన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏమైందంటే పిల్లలు ప్లే డేట్‌కెళ్లారు. ప్లే డేట్ నుంచి పిక్ చేసుకోవడానికొస్తున్నాం. లేకుంటే పార్క్‌కెళ్లారు. పార్క్ నుంచి పిక్ చేసుకోవడానికొస్తున్నాం. ఆ పార్క్ అయిపోయిన తర్వాత అటు నుంచి వాళ్ళు గ్రోసరీ స్టోర్స్‌కెళ్ళి అందరూ కలిపి గ్రోసరీస్ తీసుకొని వెనక్కి రావాలి. దట్ ఈస్ ద ప్లాన్. ఆ ప్లాన్ పిల్లవాడికి కూడా తెలుసు. అందరూ పార్క్ తీసుకెళ్లారు. పార్క్ అయిపోయిన తర్వాత పిక్ చేసుకోవడానికొచ్చారు. వస్తే ఇంక ఈ పిల్లోడు మొరాయిస్తున్నాడు. నేను రాను ఇంకా ఆడుకుంటానని చెప్పి ఏడ్చి మొత్తం మీద కొంచెం టాంట్రమ్ అంతా అయ్యి మొత్తం మీద వచ్చాడన్నమాట. వచ్చిన తర్వాత కూర్చోబెట్టిన తర్వాత నాకు తెలుసు పార్క్‌లో బాగా ఫుల్ జోష్‌లో అందరూ ఆడుకుంటున్నప్పుడు మధ్యలో వచ్చేయాలంటే చాలా అప్‌సెట్ అవుతది కదా! అని చెప్పేసి ఫస్ట్ వి హావ్ టు అక్నాలెడ్జ్ దేర్ ఫీలింగ్ అంటండి. ఓకేనా? వి నీడ్ టు అక్నాలెడ్జ్ దేర్ ఫీలింగ్. తర్వాత నాకు మరి నేనేమో పక్కేమనుకుంటున్నానంటే ఇంకొంచెం లేట్ అయితే షాప్ మూసేస్తారు. అప్పుడు మనకి రేపు బాక్స్‌లో, క్యారేజ్‌లో అన్నీ నీకు పెట్టడానికి ఫుడ్ లేదు కదా! మరి ఎలాగా? అందుకని అది నా వర్రీ అని చెప్పేసి వి హావ్ టు టెల్ దెమ్ వాట్ ఈస్ గోయింగ్ ఇన్ అవర్ మైండ్. ఓకే. సో, నెక్స్ట్ టైమ్ మనం ఇలా కాకుండా ఏం చేద్దాము? ఒక పని చేద్దాం. ఇలాగ హార్షబుల్‌గా నేను నిన్ను తీసుకొచ్చేసి, నువ్వేడ్చి, నేను కోపగించుకొని ఇలా కాకండా, నెక్స్ట్ టైమ్ మనం ఇలాంటి సిట్యుయేషన్ వచ్చినప్పుడు ఏం చేద్దాము? నీ ఐడియా ఏంటో నువ్వు చెప్పు. నీ ఐడియా ఏంటో నేను చెప్తాను. అవన్నీ మనం కూర్చొని రాద్దాం అని చెప్పేసి రాయాలంట. సో, ఏమేం కావాలని. ఆ ఐడియాస్ రాసేసిన తర్వాత, సో, అప్పుడు అందులో ఇద్దరం కలిపి కూర్చొని ఇద్దరు నెగోషియేట్ ఈ ఐడియా బావుంది. ఈ ఐడియాలో ఈ ప్లస్‌లున్నాయి, ఈ మైనస్‌లున్నాయి. ఒక పని చేద్దాం. ఈ ఐడియాని క్రాస్ ఔట్ చేద్దాం. ఈ ఐడియాని ఇలా మోడిఫై చేద్దాం అని చెప్పేసి నెక్స్ట్ టైమ్ మనం ఏం చేయాలి? ఓకే. నెక్స్ట్ టైమ్ ఏం చేస్తానంటే, నిన్ను సడెన్‌గా వచ్చేయమనకండా యూ హావ్ 5 మినిట్స్, యూ హావ్ 2 మినిట్స్, యూ హావ్ 1 మినిట్ అని చెప్తాను. లేకుంటే నెక్స్ట్ టైమ్ ఇది చేస్తానని చెప్పి ఇద్దరు కలిపి నెగోషియేట్ చేసుకొని పెట్టుకుంటే నెక్స్ట్ టైమ్ నుంచి మళ్ళీ అదే రిపీట్ అవ్వకుండా ఉంటుందట. ఇంకోటి కూడా చేయొచ్చని చెప్పారు. ఒకవేళ మీరేం అండర్‌గో అవుతున్నారో చెప్పి ఆ పిల్లవాడు కిడ్ ఏం అండర్‌గో అవుతున్నారో తెలుసుకున్న తర్వాత జస్ట్ ప్లే వన్ గేమ్ రోల్ చేంజింగ్. అంటే మనం ఆ బేబీలాగా, ఆ కిడ్‌లాగా, కిడ్డేమో మమ్మీలాగా. రోల్ ప్లే చేయాలన్నమాట. ఈ రోల్ ప్లే చేసినప్పుడు ఏంటంటే పిల్లలు భలే రియలైజ్ అవుతారట. మనమేమో వాళ్ళు మనల్ని లాగుతా ఉంటారన్నమాట. వచ్చే టైమ్ అవుతుందంటే నేను రాను అంటే దే హావ్ టు గో ఫర్ గ్రోసరీస్. గ్రోసరీస్ తేవడం వాళ్ళ డ్యూటీ అన్నమాట. సో, ఇలా రోల్ ప్లే చేయండి. వాళ్ళకి అర్థం అవ్వడం కోసం. బాగా స్టబార్న్ కిడ్స్ ఉంటే గనక. ఈ రోల్ ప్లే చేసినప్పుడు ఆ చిన్న రోల్ ప్లే అనే గేమ్‌తో వాళ్ళు భలే నేర్చుకుంటారట. చాలా అద్భుతంగా నేర్చుకొని సిట్యుయేషన్ అంతా అర్థం చేసేసుకుంటారు వాళ్ళు. సో, దట్ ఈస్ హౌ మనం పిల్లలతో ఎలా నేర్పించాలి? ఎలా మాట్లాడాలి? ఎలా వాళ్ళకి అర్థమయ్యేలా చేయాలి? వితౌట్ ఎనీ మెస్. వాళ్ళని హర్ట్ చేయకుండా ఎలా నెగోషియేట్ చేసుకోవాలి? మనకు తెలుసు కదా! ఇప్పుడు మనం ఒక డిస్‌ఫంక్షనల్ లూప్స్‌లో చిక్కుకుపోయామని మనకు తెలుసు. ఇప్పుడు డిస్‌ఫంక్షనల్ లూప్స్‌ని బ్రేక్ చేయాలి కదా! మనకు ఆ ఇగో మాస్క్ వచ్చిందని అర్థమైంది. డిస్‌ఫంక్షనల్ లూప్ అద్ అద్ చేయకూడదని అర్థమైంది. మరి ఇప్పుడు కన్వర్జేషన్ ఎలా చేయాలి? కమ్యూనికేషన్ ఎలా హెల్తీగా మార్చుకోవాలంటే దిస్ ఈస్ ద బుక్ అండి. వండర్‌ఫుల్ బుక్. ఇందులో కొన్ని వేల ఎగ్జాంపుల్సు, సినారియోసు, సిట్యుయేషన్సు, సొల్యూషన్స్ అన్నీ ఇచ్చారన్నమాట. ఎంత చక్కగా మనం చెయ్యొచ్చు అని చెప్పి.
పిల్లల కోసం మీరు బోలెడన్ని డబ్బులు, వస్తువులు, నగలు కొంటారు కదా! అవన్నీ మానేసి పుస్తకాలు కొనుక్కోండి. అవన్నీ మానేసి పుస్తకాలు కొనుక్కొని ఇవి చదవండి పేరెంట్స్. దీనికోసం టైం పెట్టండి. సో, అది చాలా చాలా లైఫ్ చేంజింగ్ థింగ్ అయిపోతదనమాట. అలాగే ఇంకా ఏం చెప్పారంటే అండి ఇందులో, ఇంకొక విషయం ఏం చెప్పారంటే, ఒకవేళ రోల్ ప్లేయింగ్ ఒకటి చెప్పారు. వినడం గురించి చెప్పారు. అలాగే ఈ కమ్యూనికేషను జస్ట్ మనం ఎన్ని రకాలుగా రియాక్ట్ అవుతాము ఒక దానికని చెప్పారనమాట. సో, ఎంపవరింగ్ వేలో రియాక్ట్ అవ్వాలి. రకరకాల రియాక్షన్స్ కూడా రాశారిందులో. నేనది కొంచెం ఆ టైటిల్స్ మట్టుకు మీకు చెప్తాను. చాలా భలే ఉంది. ఎన్ని రకాల రియాక్షన్స్ ఉంటాయి మనకి. చూడండి. మనకి ఎన్ని రకాల రియాక్షన్స్ ఉంటాయి. ఒక డినయల్స్ ఆఫ్ ఫీలింగ్స్. ఒకడు ఏం చేస్తామంటే, ఫస్ట్ వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళ ఫీలింగ్ పట్టించుకోకుండా డినై చేసేసేలాగా, ఏం పర్లేదు, అదేం కాదు, ఇలా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పేసి వాళ్ళ ఫీలింగ్స్‌ని డినై చేస్తామంట. ఓకేనా? అదొక రకం డిస్‌ఫంక్షనల్ లూప్. అది మనం బ్రేక్ చేసుకోవాలి. ఇంకోటేంటంటే ఫిలాసఫర్ కైండ్ లైఫ్‌లో అంటే పెద్ద లెక్చర్‌లు ఇచ్చేస్తూ పెద్ద పెద్ద ఎన్‌లైటెన్ మాస్టర్‌లు చెప్పి అన్నీ కూడా లైఫ్‌లో ఇయన్నీ సహజం. ఓడిపోవడం, ఓడిపోయాడు, ఏడుస్తున్నాడు పిల్లోడు. ఓటమి, గెలుపు సహజం లైఫ్‌లో ఇలాంటి ఫిలాసఫర్ డైలాగులు చెప్పకూడదనమాట. ఓకేనా? ఆళ్ళ ఎమోషన్‌ని డినై చేయకూడదు. అలాగే పిల్లలకి ఫిలాసఫర్ డైలాగులు చెప్పకూడదు. అలాగే ఇంకేం చెప్తున్నారంటే అడ్వైజెస్. ఆ! నువ్వు నెక్స్ట్ టైమ్ ఇలా ఆడు, అలా ఆడు, అది చేసేయి, ఇది చేసేయి అని చెప్పి అడ్వైజులివ్వద్దు. అలాగే క్వెషనింగ్ అన్నమాట. మనం ఇంకొక రకంగా ఏం చేస్తామంటే పిల్లలకి, ఆహా! ఇలా ఎందుకు చేసావు? అలా ఎందుకు చేయలేదు? నేను ముందే చెప్పాను కదా! ఇలా చేయమని. మళ్ళీ ఇలాగే చేస్తే ఇలా అవ్వకుండా ఎలా అవుతదనుకుంటున్నావు? అని చెప్పి క్వెషనింగ్‌లో మనం మాట్లాడతాం అన్నమాట. సో, నో క్వెషనింగ్. సో, ఏంటని చెప్పారండి? నో డినయల్ ఆఫ్ ఫీలింగ్స్, నో ఫిలాసఫర్ స్పీచెస్, నో అడ్వైజెస్, అలాగే నో క్వెషనింగ్. అలాగే ఇంకేంటంటే డిఫెన్సివ్ మోడ్‌లోకెళ్ళిపోయి అడ్డగోలుగా మన పిల్లల్నే వెనకేసుకొచ్చేసి ఎదుటి వాళ్ళదే తప్పని చెప్పేసి చెప్తా ఉంటాం అన్నమాట. వాడలా చేస్తాడో మీ గురించి, నువ్వు మంగారు తల్లివి, అదే మంచిది కాదు. దాంతో నువ్వు వాడకని చెప్పేసి డిఫెన్సివ్ మోడ్‌లోకి కూడా వెళ్ళిపోకూడదు. అలాగే అయ్యో! ఇలా అయిపోయిందా? ఎంత పని జరిగిపోయింది. అయ్యయ్యో! అని చెప్పేసి పిటి మోడ్‌లోకి జాలి పడిపోతూ మాట్లాడతాం. ఆ పిటి మోడ్‌లోకి కూడా వెళ్ళకూడదు. సో సో, అమెచ్యూర్ సైకాలజీ. ఒక సైకాలజిస్ట్ లాగా నీతో వాడిలా దెబ్బలాడాడంటే వాడి ఉద్దేశ్యం అది. వాడు నిన్ను ఇలా మార్చాలని అనుకుంటున్నాడు అని చెప్పి సైకాలజిస్ట్ లాగా ఎళ్ళిపోయి అనాలిసిస్‌లు చేసేస్తా ఉంటాం అన్నమాట. నో అనాలిసిస్. ఇయన్నీ కాకుండా మాట్లాడడానికి పిల్లలతో ట్రై చేయాలి. మనం ఒక సినారియో ఇచ్చారన్నమాట. సినారియోస్‌కి ఫిలాసఫర్‌లా అయితే ఎలా మాట్లాడతాము, డినై చేసేలా ఎలా మాట్లాడతాము, అడ్వైస్ ఇచ్చేలా ఎలా మాట్లాడతాము, ఇవన్నీ ఎందుకు రాంగు అనేది ఒకటొకటి చెప్పుకుంటూ వచ్చారనమాట. మనం జస్ట్ ఇవి గుర్తుపెట్టుకుంటే చాలు. మనం క్వెషనింగు, ఫిలాసఫరు, సైకాలజీ, పీటీ అండ్ ఏదంటే డిఫెన్సివ్ మోడ్ ఈ అన్ని మోడ్‌ల్లోకి ఎళ్ళిపోకుండా ఒక నార్మల్ ఫేజ్‌లో చాలా నార్మల్‌గా ఉండడమే పేరెంటింగ్ అనమాట. ఇదిలోకి వెళ్ళిపోకుండా. ఇప్పుడు ఇవన్నిట్లోకి వెళ్ళిపోతున్నామంటే ఏంటంటే, వి ఆర్ ఇన్ ద డిస్‌ఫంక్షనల్ లూప్. మనం ఆ మాస్క్‌లోకెళ్ళిపోతున్నాం అనమాట. ఆ మాస్క్‌లోకెళ్ళి మాట్లాడినప్పుడు ఇవన్నీ ఒస్తాయి. ఫైటర్ అనుకోండి, ఈ అడ్వైజు, క్వెషనింగు ఇవన్నీ ఒస్తాయి. హెల్పర్ అనుకోండి, ఈ ఫిలాసఫరు, డిఫెన్సివ్ మోడు ఇయన్నీ ఒస్తాయి. అలాగే ఈ ఫ్రీజర్ అనుకోండి, ఈ ఏంటంటే డినయలు ఇవన్నీ ఒస్తాయన్నమాట. అలాగా ఇవన్నీ ఒక్కొక్క మోడ్‌లోకెళ్ళినప్పుడు ఒక్కొక్క రకంగా మనం మాట్లాడుకుంటూ ఉంటామన్నమాట. సో, మనకసలు ఇలాంటి ఇన్ని రకాల రిప్లైలిస్తాం మనం. ఇది చాలా ఐ ఓపెనింగ్ అనమాట. మనం ఇన్ని రకాల రిప్లైలు ఇస్తామనమాట. ఈ రిప్లైలో వల్ల వీళ్ళు ఈళ్ళు వీల్ మనం ఏం మాట్లాడితే పిల్లల మీద ఎటువంటి ఎఫెక్ట్ పడుతుంది? ఎలా మాట్లాడాలి? వాక్క్షేత్రాన్ని సరిజేసుకోవడం గురించి చాలా అద్భుతంగా ఈ పుస్తకంలో చెప్పారనమాట. అలాగే ఇంకేం చెప్పారంటే మై డియర్ ఫ్రెండ్స్ కొన్ని డైలాగ్ చేంజెస్ చెప్పారనమాట. ఇలా మాట్లాడే బదులు ఎలా మాట్లాడాలి అని చెప్పి. ఆ డైలాగ్ చేంజెస్ కూడా మీకు కొన్ని చెప్తాను. అంటే ఐడియా వస్తుందనమాట మనం ఎలా మాట్లాడాలో. ఒక దాంట్లో ఏం చేస్తున్నారంటే ట్యాప్ వదిలాడు పిల్లవాడు. ట్యాప్ వదిలి ఆ టబ్బంతా నిండిపోయింది. టబ్బంతా నిండిపోయిన తర్వాత కూడా ఆ ట్యాప్ కట్టడం మర్చిపోయి ఈలోగా పక్కనున్న ఈ బాత్ టాయ్స్‌తో ఆడుకుంటున్నాడనమాట. ఆడుకుంటుంటే ఇప్పుడు ఆ డాడొచ్చారు. "యూ ఆర్ సో ఇర్రెస్పాన్సిబుల్. యూ ఆల్వేస్ స్టార్ట్ ద ట ఆహ్, స్టార్ట్ ద టు గో అండ్ ఫర్గాట్ అబౌట్ ఇట్ అండ్ డూ వాట్ యూ వాంట్ టు హావ్ ది ఫ్లోర్. సో, నువ్వెప్పుడూ ఇంతే. ఎప్పుడు ట్యాప్ వదిలేసి మొత్తం మర్చిపోతావు. అంటే ఇల్లంతా ఫ్లడ్ అయిపోవాలనుకుంటున్నావా నువ్వు?" అని చెప్పి టబ్ చూసినప్పుడు అన్నదన్నమాట. ట్రిగ్గర్ అయిపోయి అన్నది ఆ తల్లి.
దాని బదులు ఇంకొక రాగా ఎలా మాట్లాడొచ్చు? సో, "ఏయ్! ఏయ్! చూడమ్మా టబ్ నిండిపోయింది. నువ్వు ఆడుకుంటూ చూసుకోలేదు. వెళ్లి కట్టేసేయి వెంటనే." ఇలా చెప్తే సరిపోతుందన్నమాట. దాన్ని ఏం చేస్తాము మనం నిందిస్తూ, లేకుంటే అడ్వైజ్ ఇస్తూ నేనిందాక చెప్పాను కదా! "ఎందుకు కట్టలేదు నువ్వు? కట్టమని చెప్పాను కదా!" అని క్వెషన్ చేస్తూ, సో, అలాగా రకరకరకాల మోడ్స్‌లోకి వెళ్ళిపోకుండా ఉన్నదున్నట్టుగా, "ఓకే. జానీ చూసుకోమ్మా నా వాటర్ నిండిపోయింది వెళ్లి కట్టేయి" అంటే సరిపోతుందన్నమాట. సో, అలాగే ఒక డాగుంది. ఆ డాగ్‌ని బయటికి తీసుకెళ్ళాలి. ఆ డ్యూటీ ఆ టీనేజ్‌లో ఉన్న ఒక కిడ్‌దనమాట. ఆ టీనేజ్‌లో ఉన్న కిడ్‌కి ఏం చెప్తానంటే, ఈరోజు పొద్దున్నుంచి నువ్వు డాగ్‌ని బయటికి తీసుకెళ్ళలేదు. అసలు నీకు డాగుండే అర్హతే లేదు" అని చెప్పి అంటున్నాననమాట. దాని బదులు ఏం చెప్తా అంటే, "చుంగో పొద్దున్నుంచి అది నీ వంక చూస్తుందిరా. నేను బయటికి తీసుకెళ్ళమని అడుగుతుంది. చూసావా? గమనించావా?" అని చెప్పాలట. చూసారా దానికి దీనికి డిఫరెన్స్? అంటే మన మాటని ఎంతలాగా మనం ఎరుకు తెచ్చుకోవాలో చూడండి. చాలా ఎరుకు తెచ్చుకొని మాట్లాడాలనమాట. సో, లైట్ మర్చిపోయారు బాత్రూమ్‌లో పిల్లలు. ఎన్ని సార్లు చెప్పాను. ఒక్కసారి కూడా గుర్తుంచుకోవట్లేదు. 100 టైమ్స్ చెప్పాను. ఇంకొకసారి మర్చిపోయావంటే ఊరుకోను. "ఎళ్లి లైట్ కట్టేసిరా." ఇలాగ మాట్లాడతాం కదా మనం. ఇలా కాకుండా "ఏ లైట్ ఆన్ అయ్యుందిరా మళ్ళీ చూడు కన్నా ఎళ్లి కట్టేయి" అని చెప్తే సరిపోతుందనమాట. సో, ప్రతి దాంట్లో కూడా మనం ఈ మాట్లాడే మాట ప్రతి మాట కూడా మై డియర్ ఫ్రెండ్స్ వాళ్ళని జడ్జ్ చేస్తా, క్రిటిసైజ్ చేస్తూ, చిన్నగా చేస్తూ ఉంటదనమాట. ఓకే. అలా జడ్జ్ చేస్తూ, క్రిటిసైజ్ చేసినప్పుడు ఏమవుతదంటే, వాళ్ళ మీద వాళ్ళ నమ్మకం, గౌరవం కోల్పోయి, ఇంకా లేట్‌గా నేర్చుకుంటారు. ఇంకా నేర్చుకోవడం కష్టమైపోతదనమాట వాళ్ళకి. అదే మనం గౌరవంగా చెప్పామనుకోండి, వాళ్ళు ఐ యామ్ వాల్యూడ్. ఐ యామ్ లవబుల్. ఐ యామ్ గుడ్ అనే ఆ నమ్మకాలు మనం చూసుకున్నాం గదా! ఐ యామ్ నాట్ లవ్డ్ అనే మా దానివల్ల ఒక మాస్కొస్తది. ఐ యామ్ నాట్ వాల్యూడ్ అనే దానికి ఒక మాస్కొస్తది. ఐ యామ్ నాట్ ఇంపార్టెంట్ అనే దానికి ఒక మాస్కొస్తది. ఈ మాస్కులన్నీ మనం ఎలా వస్తున్నాయి? మన కన్వర్జేషన్స్‌లో మనం వాళ్ళకి ఎటువంటి మెసేజ్ ఇస్తున్నాం? ఆ మెసేజెస్ అన్నీ ఈ కన్వర్జేషన్స్‌లో వెళ్తాయి. దానివల్ల వీళ్ళు ఈ మాస్కుల్లో అన్నిట్లో దూరుతా ఉంటారనమాట. ఒకవేళ మనం గనక ఈ కన్వర్జేషన్‌లో మనం యూ ఆర్ లవ్డ్, యూ ఆర్ వాల్యూడ్, యూ ఆర్ ఇంపార్టెంట్, ఐ సీ యూ అని అంటే వాళ్ళు ఐ సీ యూ చూడండి వాళ్ళు ఈ థర్డ్ మాస్క్‌లోకెళ్ళిపోతారు. ఎక్కువ షో ఆఫ్ చేస్తా ఉంటారు. పిల్లల్ని ఐ సీ యూ అంటే వాళ్ళు నువ్వు ఏం ఫీల్ అవుతున్నావో నేను చూస్తున్నాను అన్న ఇంపార్టెన్స్ కనుక మనం వాళ్ళని లిజన్ చేసేటప్పుడు మనం ఇవ్వగలిగితే గనక ఐ సీ యూ అన్నది మనం ఆ నమ్మకాన్ని వాళ్ళకి ఇవ్వగలిగితే గనక ఆ మాస్క్ అంతా వెళ్ళిపోయింది వాళ్ళ లైఫ్‌లోంచి. ఆ షో ఆఫ్ చేసే పని లేదు ఇంక వాళ్ళకి. సో, ఇలాంటి ఈ కన్వర్జేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట మన పేరెంటింగ్‌లో. హ్మ్. సో, ఇంకా ఇంకొక కొన్ని సినారియోస్ చెప్పారన్నమాట. అవి కూడా చెప్తాను. చాలా బావున్నాయి. ఒక పిల్లవాడున్నాడన్నమాటండి. ఒక పిల్లవాడు ఏం చేశాడంటే షాప్‌లో ఒక బొమ్మ కొనడానికి తీసుకెళ్లారు ఆ అబ్బాయిని. కొన్ని టెక్నిక్స్ చెప్తారన్నమాట. పిల్లల్ని ఎలా కామ్ డౌన్ చేయొచ్చు. వాట్ దే రియల్లీ నీడ్ అనేది. సో, ఏం చేస్తారంటే ఆ షాప్‌లో ఒక బొమ్మ కొనడానికి ఎళ్తాడు. ఒక బొమ్మ కోసం ఆ అబ్బాయి కూడా ఒప్పుకొనొస్తాడు. ఒక బొమ్మ కొన్న తర్వాత అక్కడ ఇంకో 2, 3 బొమ్మలు బాగా నచ్చేస్తాయి పిల్లోడికి. నచ్చేసి అవి కూడా కావాలని బాగా అనిపిస్తది. పిల్లలిటి సహజం కదా! అలా అనిపించడం. అనిపించి ఏం చేస్తాడంటే, నాకవి కూడా కావాలి, అది కూడా కావాలి అని చెప్పేసి అడుగుతాడనమాట. అడిగితే మమ్, డాడ్ ఇద్దరే ఉంటారక్కడ. వాళ్ళ సిస్టర్ ఉంటాడు. వీడు యంగర్ సిబ్లింగ్ అనమాట తమ్ముడు. సో, అయితే ఏమవుతదంటే వాళ్ళ డాడ్ వెంటనే చెప్తాడనమాట. "నీకొక్కటని చెప్పాను. ఒక్కటి ఎనఫ్ పద" అంటారనమాట వాళ్ళ డాడ్. అనంగానే ఇంక వీడికి తిక్కొచ్చేస్తది. తిక్కొచ్చేసి అక్కడే కింద పడిపోయి ఇంకా కొట్టుకొని ఏడవడం మొదలుపెడతాడనమాట. సో, కొట్టుకొని ఏడవడం మొదలుపెడతారు. అందరూ వీళ్ళ వంకే చూస్తారు. చాలా ఎంబారసింగ్‌గా ఉంటది సిట్యుయేషను. వాడేమో ఏడుస్తూ ఉంటాడు. సో, ఈ నేను ముందే చెప్పాను కదా! నీకొకటి కొంటానని. ఆ ఒకటి కొన్నాను కదా! మళ్ళీ ఇలా చేస్తున్నావేంటి అని చెప్పేసి లాజిక్ మాట్లాడుతా ఉంటాడు డాడు. ఈ మదర్ ఏం చేస్తదంటే వర్క్ షాప్స్‌కెళ్ళి ఇవన్నీ ప్రాక్టీస్ చేస్తా ఉంటదనమాట. సో, ఆ మదర్‌కి ఏం చేయాలో అర్థం కాదు. సడెన్‌గా ఐడియా వస్తదనమాట. ఐడియా వచ్చి హ్యాండ్ బ్యాగ్‌లోంచి ఒక చిన్న నోట్‌బుక్ ఉంటది. నోట్‌బుక్, పెన్ను తీసి ఓకే. వాడి పేరు ఎగ్జాంపుల్‌కి అనిల్ అనుకుందాం. ఓకే. అనిల్ వాంట్ థిస్ టాయ్. అండ్ అనిల్ వాంట్ థిస్ టాయ్ టూ. అండ్ అనిల్ వాంట్ థిస్ టాయ్. 3 టాయ్స్ అని చెప్పేసి రాస్తదనమాట. అలా రాయడం మొదలు పెట్టంగానే వాడు ఏడవడం ఆపేసి, అది కూడా కావాలి, ఇది కూడా కావాలి, ఇది కూడా కావాలని ఇంకా చూపించడం మొదలుపెడతాడు. ఓకే. ఇది కావాలి, అది కావాలి అయన్నీ పేర్లు రాస్తా ఉంటదనమాట. రాస్తా ఉంటే సడెన్‌గా ఏడుపు ఆపేసి పరిగెట్టుకుని వాళ్ళ అక్క దగ్గరికెళ్ళి, "అక్క నీకేం కావాలో కూడా చెప్పు అమ్మ రాస్తది" అంటాడనమాట.
సో, వాళ్ళ అక్క కూడా 2 చెప్పంగానే ఆ 2 కూడా రాస్తది. రాసిన తర్వాత ఏమవుతదంటే, ఓకే అని చెప్పేసి హ్యాపీ అయిపోయి వెళ్ళిపోతాడనమాట. అంటే ఏంటి? నాకు ఏం కావాలి అన్న దానికి నువ్వు కొనివ్వకపోయినా కొనివ్వక్కర్లేదు. మేబీ తర్వాత కుదిరితే ఏం కొనివ్వాలో వాడికింకా ఏం నచ్చినాయో మన దగ్గర లిస్ట్ ఉంటది. కానీ నాకు ఏం కావాలి అనే దానికి మా అమ్మ ఇంపార్టెన్స్ ఇచ్చి రాసింది. ఐ నాకు వాల్యూ ఉంది. నా కోరికకి వాల్యూ ఉంది అని చూపించడం అన్నమాట అది. ఐ వాల్యూడ్. చూసారా ఎంత అద్భుతమైన మెసేజొచ్చిందో? అదే పిల్లోడిని కొట్టి, తన్ని తీసుకెళ్ళిపోయామనుకోండి. కానీ అలా రాయాలని మనకు తెలియాలి కదా! చెప్పాలి కదా! మనం నేర్చుకోవాలి. వి హావ్ టు ట్రైన్. పిల్లల్ని పెంచడం అనేది చాలా కష్టమైన పని. ప్రపంచంలోనే కష్టమైన పని. ఫస్ట్ చెప్పాను నేను. ఫస్ట్ రోజు చెప్పాను. ది వరల్డ్‌లోనే టఫెస్ట్ జాబు. ఎటువంటి లైసెన్స్ లేకుండా, ట్రైనింగ్ లేకుండా, సూపర్విజన్ లేకుండా, ఎడ్యుకేషన్ లేకుండా మనం చేస్తున్నాం. అది కూడా డీలింగ్ విత్ కిడ్స్. చిన్న చిన్న పిల్లలతో. సో, ఆ పిల్లవాడికి కావాల్సిందేంటంటే, ఆ బొమ్మ కొనడం కంటే కూడా ఎక్కువ ఏం కావాలి అంటే కూడా ఆహ్, అమ్మ నా కోరికకి వాల్యూ ఇచ్చి ఇది రాసింది అన్న దానితో హి సాటిస్ఫైడ్ అన్నమాట. సాటిస్ఫైడ్ ఇంక హి వెంట్ అవే. అది చాలా అద్భుతంగా అది పనిచేసిందన్నమాట. అలాగే ఒక్కొక్కసారి చాలా కోపంగా ఉన్నప్పుడు పిల్లలు చాలా అరుస్తూ చాలా ఇది చేస్తున్నప్పుడు, "ఓహ్! బాయ్ నువ్వు చాలా యాంగ్రీగా ఉన్నావే" అంటే, "యెస్ ఐ యామ్ సూపర్ యాంగ్రీ. ఐ యామ్ మ్యాడ్" అన్నారనుకోండి. "ఐ వాంట్ టు సీ హౌ మ్యాడ్ యూ ఆర్. కెన్ యూ ప్లీజ్ డ్రా" అని చెప్పేసి "నువ్వెంత మ్యాడ్‌గా ఉన్నావో నాకు చూపిస్తావా?" అని చెప్పేసి ఒక పేపరును, క్రేయాన్స్ ఇవ్వాలంట వాళ్ళకి. ఇస్తే వాళ్ళేం చేయాలంటే పెద్దగా మంచిగా డ్రా చేస్తారన్నమాట. ఒక రెడ్ క్రేయాన్ గాని, బ్లాక్ క్రేయాన్ గాని, పిచ్చి గీతలు కొట్టు గాని, ఒక డెవిల్ ఫేసెస్ గాని, వాళ్ళు చూపిస్తారన్నమాట నేనింత యాంగ్రీ. ఆహ్, ఆహ్, ఆ ఫి ఆ బొమ్మంతా ఏసే ప్రాసెస్‌లో ఏమవుతదంటే వాళ్ళ యాంగర్ "నువ్వు అంత కోపంగా ఉంటావే, అంత కోపం ఎందుకు నీకు పనికిరాదు" ఏం అక్కర్లేదు. మనం వి హావ్ టు రెస్పెక్ట్ దేర్ ఫీలింగ్ అండ్ లెట్ దెమ్ ఎక్స్‌ప్రెస్ ఇన్ ఎ సేఫ్ వే అన్నమాట. సేఫ్ వేలో వాళ్ళని ఎక్స్‌ప్రెస్ చేయనివ్వాలి. సో, అమ్మ చాలా యాంగ్రీగా ఉన్నావే, ఎంత యాంగ్రీగా ఉన్నావో చూపించు నాకు అని చెప్పేసి ఎప్పుడైతే ఒక బుక్కు, క్రేయాన్స్ వాళ్ళకిస్తామో వాళ్ళు రాసి చూపిస్తారనమాట. గీసి చూపిస్తారు. ఆ గీసే ప్రాసెస్‌లో ఆ కోపమంతా బయటికెళ్ళిపోతది వాళ్ళకి. మనం సప్రెస్ చేయకండా వాళ్ళరిస్తే మనం వాళ్ళ మీద ఇంకొక పెద్ద గొంతు పెట్టి అరిసామనుకోండి, అప్పుడు వాళ్ళ ఫీలింగ్స్ అన్నీ సప్రెస్ అయిపోతాయి. వాళ్ళు ఆ మాస్కుల్లోకి వెళ్ళిపోతారు. అలా కాకుండా వాళ్ళని గౌరవించి వాళ్ళ కోపాన్ని గౌరవించి దాన్ని ఎక్స్‌ప్రెస్ చేయనిస్తే సేఫ్ వేలో గనక అప్పుడు ఇట్ ఈస్ వెరీ ఈజీ ఫర్ దెమ్ టు ఓవర్‌కమ్ దేర్ ఫియర్. వాళ్ళు ఈజీగా వాళ్ళ ఫియర్‌ని వాళ్ళ యాంగర్‌ని ఓవర్‌కమ్ చేసేస్తారనమాటండి. మనం అసలు వాళ్ళని ఎక్స్‌ప్రెస్సే చేయనివ్వు. దాన్ని గుర్తించము. ఆ గుర్తించిన దాన్ని ఎక్స్‌ప్రెస్ చేయనివ్వము. దానికి విలువివ్వము. కోపంగా ఉంటే కోపానికి విలువ లేదు. అక్కర్లేని దానికి కోపంగా ఉన్నావు నువ్వు పో బయటికి. అంటే ఆ కోపానికి విలువ లేదు. ఆ కోపానికి గుర్తింపు లేదు. కోపానికి వ్యక్తీకరణ లేదు. అప్పుడు అవేమీ లేకుండా దాన్ని మాస్టర్ ఎలా చేస్తారాళ్ళు? పిల్లలు ఎమోషన్స్‌ని మాస్టర్ ఎలా చేస్తారు? పిల్లలు చాలా ఎమోషనల్‌గా ఉంటారు. వాళ్ళు నేర్చుకుంటారు ఒక్కొక్క ఎమోషన్‌ని. సో, ఆ ఎమోషన్ నేర్చుకున్నప్పుడు మనం ఆ ఎమోషన్‌ని రెస్పెక్ట్ చేసి, వాల్యూ ఇచ్చి, ఆ ఎమోషన్‌ని చూసి ఐ సీ యూ, ఐ రెస్పెక్ట్ యూ, ఐ వాల్యూ యూ, ఐ గివ్ యూ స్పేస్ టు ఎక్స్‌ప్రెస్ ఇట్ అని చెప్పేసిన మెసేజ్ మనం వాళ్ళకివ్వగలగాలి. అలా గనక ఇవ్వగలిగితే చాలా తొందరగా వాళ్ళు యాంగర్‌ని, వాళ్ళ కోపాన్ని అన్నిటిని కూడా ఓవర్‌కమ్ చేయగలుగుతారన్నమాట. ఇట్ ఈస్ ఏ బిగ్ ప్రాజెక్ట్. వెరీ, వెరీ పేషెన్స్. చాలా ఎక్కువ పేషెన్స్ నీడ్ టు ఇన్వెస్ట్ ఇన్ థిస్ జాబ్ అన్నమాట. సో, అలాగా అదొక టెక్నిక్ చెప్పారు. అలాగే ఇంకొక టెక్నిక్ ఏంటంటే, ఒక పిల్లవాడొచ్చి ఏం చెప్తాడంటే, తన దగ్గర ఒక టెలిస్కోప్ ఉంటుందన్నమాట. ఆ టెలిస్కోప్ కిడ్స్ వాడే టెలిస్కోప్. అయితే వాళ్ళొక స్కూల్ ట్రిప్‌కెళ్తారు ఆ అబ్బాయి. వాళ్ళదొక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అన్నమాట. స్కూల్ ట్రిప్‌కెళ్ళినప్పుడు అక్కడ ఒక అడ్వాన్స్డ్ టెలిస్కోప్ చూస్తాడన్నమాట. టెలిస్కోప్ చూసి ఆ రోజు వాళ్ళ నాన్న దగ్గరకొచ్చి, "నాన్న నాకు ఈ టెలిస్కోప్ ఏమి నచ్చలేదు. నాకింకా పెద్ద టెలిస్కోప్ కావాలి" అని చెప్తాడన్నమాట. "ఎందుకని ఈ టెలిస్కోప్ నచ్చలేదనుకుంటున్నావు? ఎందుకని నీకిది సరిపోవట్లేదు చెప్తావా?" అని చెప్పి అడుగుతాడన్నమాట వాళ్ళ నాన్న. "అవునా! సరిపోవట్లేదా? ఎందుకు?" అంటే ఇందులో చాలా కొంచెమే కనిపిస్తున్నాయి. అదే అడ్వాన్స్ దాంట్లో అయితే ఇంకా చాలా కనిపిస్తాయి. నేను చాలా చూడగలుగుతాను" అని చెప్తాడన్నమాట. చూడగలిగితే ఓకే. లెట్ మీ సీ అని చెప్పేసి చూస్తాడన్నమాట. చూసిన తర్వాత అది చాలా ఎక్స్‌పెన్సివ్ ఆహ్, ఆహ్, వ ఉంటదన్నమాట టెలిస్కోప్. అయితే ఇది చాలా ఎక్స్‌పెన్సివ్ ఉంది నాన్న. నా దగ్గర కన్నా డబ్బులుంటే ఐ విష్ నీకు 200 పవర్ ఉన్నది కావాలన్నావు కదా! ఐ విష్ టు బై 400 పవర్. నాట్ ఓన్లీ 400 అప్పుడు ఆ పిల్లోడు చెప్తాడు 800 పవర్ అంటే 800 కాదు 1800 పవర్. అలా
కాదు. మొత్తం వరల్డ్‌లోనే ది బెస్ట్ థింగ్ ఏదుందో అది కొనిచ్చేవాడిని నీకు. నా దగ్గర సరిపడా మనీ ఉంటే ఐ విష్ టు బై థట్ అని చెప్తాడన్నమాట. చెప్తే ఆ పిల్లోడు అలా కొంతసేపు మాట్లాడుకున్న తర్వాత వాళ్ళు నవ్వుకుని, "ఓకే. నీ దగ్గర మనీ ఉంటే నువ్వు నాకు కొనిస్తావని నాకు తెలుసులే. ఇట్స్ ఓకే" అని చెప్పి వెళ్ళిపోతాడు. అంటే కొనివ్వక్కర్లేదు. కానీ నీకు పెద్దది కావాలి అన్న నీ కోరికకి నేను విలువిచ్చాను. అండ్ నేను అది కొనాలని కోరుకుంటున్నాను. ఇఫ్ ఐ హావ్ ఎనఫ్ మనీ ఐయామ్ గోయింగ్ టు బై థట్ ఫర్ యూ అన్న ఆ మెసేజ్ నీకున్న దాంతో ఆడుకో. నీ ఏజ్‌కి అది అప్రోప్రియేట్ టెలిస్కోప్ ఉంది నీకు. నువ్వు పెద్దోడై ఏమన్నా సాధించినప్పుడు కొనుక్కుందుగానిలే పెద్దయ్యి అన్నావనుకోండి. అదే ఆ కోరిక మనకి చెప్పినప్పుడు. ముందు ఉన్నది వాడడం తెలీదు గానీ ఇంకోటి కావాలా నీకు? మన రెస్పాన్స్‌లు ఇలా ఉంటాయన్నమాట మనకి. సో, ఈ రెస్పాన్స్ బదులు మనం ఈ డిస్‌ఫంక్షనల్ లూప్‌ని బద్దలు కొట్టాలి. ఈ డిస్‌ఫంక్షనల్ వలయాలున్నాయన్నమాట మనకి కన్వర్జేషన్ ఇలా అడిగితే ఇలాగ, ఇలా అడిగితే అలాగా. ఎలా క్రిటిసిజము నేను చెప్పాను కదా! పాయింట్స్ రాసుకోండి మై డియర్ ఫ్రెండ్స్. క్వెషనింగు, క్రిటిసిజము, జడ్జిమెంటు, సలహాలివ్వడాలు ఇవేమి చేయకూడదన్నమాట. ఇవేమి చేయకుండా ఇంకే మార్గం ఉంది మనం ఎతకాలి. ఆ మార్గంలో మనం వాళ్ళకి ఆన్సర్ ఇవ్వడం నేర్చుకోవాలన్నమాట. ఇదొక ఎగ్జాంపుల్ చెప్పారన్నమాట. సో, అలాగా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఇందులో. చాలా ప్రాక్టికల్ థింగ్స్ ఉన్నాయన్నమాట. ఎప్పుడు ఎలా మాట్లాడాలి? ఎలా వాళ్ళకి హెల్ప్ చేయాలి అని చెప్పి. సో, ఈ పుస్తకం అందరూ తప్పకుండా చదవండి ఫ్రెండ్స్. సో, హౌ టు టాక్ టు కిడ్స్. సో, దే లిజన్. మనం సరైన విధంగా మాట్లాడితే వాళ్ళు మన మాట వింటారు. సో, లిజన్. సో, కిడ్స్ విల్ టాక్. మీరు సరిగ్గా వినండి. వాళ్ళ మనసులో ఏముందో వాళ్ళు చెప్తారు. సో, ఇక్కడ నేను నా ఇందులో జరిగిన నాకు నా లైఫ్‌లో ఎలా చేంజ్ చేసుకున్నానో చెప్తాను. ఈ పుస్తకం చదివిన తర్వాత. ఏమవుతదంటే మా చిన్న పాప ఎప్పుడు కూడా ఐ లవ్ జంక్ ఫుడ్. ఐ లవ్ జంక్. ఐ లవ్ జంక్. ఐ వాంట్ టు ఈట్ జంక్. జంక్, జంక్, జంక్ అంటా ఉంటదనమాట. ఆ రైస్ తినడానికి, ఇది తినడానికి అయ్యేమి ఇష్టపడదనమాట. ఇష్టపడకపోతే ఎప్పుడు ఆ జంక్ ఈస్ నాట్ గుడ్డు అది ఇది అని చెప్తా ఉండేదాన్ని నేను. నాకు చాలా ఐ ఓపెనింగ్ అయింది నాకు ఈ బుక్ చదివిన తర్వాత కూడా. ఓకే. ఇలా కాదు. జంక్ అంటే దానికిష్టం అన్న ఆ థింగ్‌ని నేను రెస్పెక్ట్ చేయాలి అని చెప్పి అర్థమైందనమాట. సో, అప్పుడు ఒకసారి ఐ లవ్ జంక్ ఫుడ్ అని చెప్తున్నప్పుడు, నిజంగా జంక్ ఫుడ్ చాలా అట్రాక్టివ్‌గా ఉంటది కదా! అంటే, యెస్ చాలా టేస్టీగా ఉంటది కదా! అన్నాను. యెస్ అంటే తినే కొద్దీ తినాలనిపిస్తది కదా! అంటే, యెస్ అన్నది. ఐ విష్ జంక్ ఫుడ్ విల్ బి హెల్తీ అన్నాను. యాహ్! ఐ విష్ దట్ టూ. దెన్ ఐ ఈట్ ఫర్ ఎవర్. అంటే నేను కూడా ఆ వరల్డ్‌లో ఉన్న జంక్ అంతా కొనిపెట్టేస్తాను నీకు ఎంచక్కా అది హెల్తీ అంటే గనక అని చెప్పి అన్నాననమాట. అలాగా ఒకసారి నేను ఆ కన్వర్జేషన్ జంక్ గురించి నడిచింది కొంతసేపు. నేను దాన్ని ఆ కోరికకి అంతకు ముందులా కాకుండా నేను ఆ డిస్‌ఫంక్షనల్ లూప్‌ని బ్రేక్ చేసి ఇంకొకలాగా చేశాననమాట. చేసిన తర్వాత ఐ క్లియర్‌లీ సీ ఆ జంక్ మీదున్న యావిగేషన్ కొంచెం తగ్గింది. ఇప్పటికి ఉంది కానీ, ఇంక చాలా లబలబలాడుతూ ఉండేదనమాట జంక్ కోసం ఇదివరకు. ఆ యావిగేషన్ తగ్గడాన్ని నేను గమనించి ఒకే ఒక్క డిస్‌ఫంక్షనల్ లూప్ నేను బద్దలుకొట్టాను. నాకు ఎంత తేడా కనిపించిందో పాపలో. నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. వారెవా! ఇంత పవర్‌ఫుల్లా మన స్పీకింగ్. ఆ రైట్ స్పీకింగ్ వల్ల ఇంత నాన్‌సెన్స్ పక్కకెళ్ళిపోతదా పిల్లల దగ్గర నుంచి అని నాకు చాలా ఆశ్చర్యం వేసిందనమాట. సో, ఇంకొకటేంటంటే చిన్న పాప గమ్ముని ఓపెన్ అవ్వదనమాట. ఓపెన్ అవ్వి గమ్ముని చెప్పదు. ఏం జరిగింది? తను లోపల ఏం ఫీల్ అవుతుందని అంత ఎక్స్‌ట్రోవర్ట్ ఓపెన్ కాదనమాట. ఓపెన్ కాదు సంథింగ్ హ్యాపెనింగ్ ఇన్ హెర్ స్కూల్. అది నాకు చెప్పడానికి తను ఇష్టపడట్లేదు. బట్ ఐ కేమ్ టు నో త్రూ టీచర్ అండ్ సంథింగ్ సమ్ కమ్యూనికేషన్ వచ్చింది. ఐ వాంట్ హెర్ టు ఓపెన్ అప్. సో, ఏం చేయాలి? మామూలుగా అయితే కూర్చోబెట్టి నాకు చెప్పవా ప్లీజ్ నా బంగారు తల్లివి కదా! నేను నీ ఫ్రెండ్‌ని కదా! నువ్వు నమ్ముతావు కదా! అలా కదా! ఇలా కదా! అంటే అబ్బే! సమస్య లేదు. ఏం చెప్పినా చెప్పదనమాట. అయితే అప్పుడు నేను మళ్ళీ ఓకే. దీనికి ఇంకొక కనిపెట్టాలి అని చెప్పి బుక్ చదివిన తర్వాత నేను చేశాననమాట. నీకు నా చిన్నప్పుడు అయిన ఒక సిట్యుయేషన్ చెప్తాను. ఒకసారి నిజంగానే జరిగిందనమాట. మా చిన్నప్పుడు మేము పాదరసం తీసుకెళ్ళాం స్కూలుకి. టీచర్‌కి దొరికేసాం. దొరికేస్తే ఇంక మమ్మల్ని పక్కన కూర్చోబెట్టి ఒక పెద్ద సీన్ చేశారనమాట. పెద్ద సినారియో అయింది. మొత్తం అందరూ వచ్చి క్లాసులు పీకారు, తిట్టారు. తర్వాతేమో మీ ఇంటికి ఫోను చేసి చెప్తాం అయిపోయింది మీ పని మీరు మటాష్ అన్నారు. మేము చాలా భయపడితే వెళ్ళామనమాట ఇంటికి. ఏమంటారో, ఏమంటారో అని చెప్పి. లక్కీగా మా పేరెంట్స్ పాపం కాన్షియస్ పేరెంట్ తెలియకపోయినా కూడా చాలా వరకు చాలా మంచి పేరెంటింగే ఇచ్చారు. ఆహ్, అయితే ఆహ్, వెళ్ళి మేము భయపడతా ఉన్నామనమాట. వాళ్ళ ఇంటికి ఫోను చేసి పెద్ద పెద్ద స్టోరీలు చెప్పారు. స్కూల్లో భయపడుతూ బిక్కుబిక్కుమంటూ వెళ్ళాం నేను, మా అన్నయ్య. వెళ్ళంగానే మా అమ్మ మా దగ్గరికొచ్చి "మీరా మీరు స్కూలుకి పాదరసం తీసుకెళ్లారా?" అన్నదనమాట. అంటే యాహ్! యెస్ అన్నాను. అంటే
తీసుకెళ్ళకూడదంట తల్లి. ఇంట్లో ఆడుకోండి. ఇంట్లో పెట్టేసేయి. రేపటి నుంచి స్కూలుకి పట్టుకెళ్ళకండి. ఓకేనా? అని చెప్పేసి ఎళ్ళిపోయిందంతే మా అమ్మ. ఇంకసలు ఒక్క మాట కూడా అనలేదనమాట. సో, అప్పుడు హమ్మయ్య! అనుకున్నాను. అని చెప్పేసి నేను ఎక్స్‌పీరియన్స్ మొత్తం చాలా అర్థమయ్యేలాగా చెప్పాననమాట. నేను నా హార్ట్ బీట్ బాగా రైజ్ అయిపోయింది. నాకు చాలా షివర్ అయ్యాను. ఏమన్నా నన్ను మళ్ళీ తిడతారేమో అని చెప్పి నా మైండ్‌లో చాలా స్టోరీస్ వచ్చినియి. నేను ఇంటికెళ్ళినప్పుడు అని చెప్పి చాలా వివరంగా నేను ఏం అండర్‌గో అయ్యానో అప్పుడు మా అమ్మ చెప్పినప్పుడు నాకెంత రిలీఫ్‌గా అనిపించిందో, అవన్నీ కూడా నేను కూర్చోబెట్టి ఎక్స్‌ప్లెయిన్ చేశాననమాట. ఎక్స్‌ప్లెయిన్ చేస్తే ఐ కాంట్ బిలీవ్ తర్వాత సంథింగ్ బ్యాడ్ హ్యాపెండ్ టు మీ టూ అన్నది. అవునా! నీకా? నీకు బ్యాడ్ అయిందా? ఏమైంది? అంటే, ఐ థాట్ యూ స్కోల్డ్ మీ అన్నది. నువ్వు తిడతావు అనుకున్నాను. అంటే, నో, నో నేను కూడా అమ్మమ్మలాగే అసలేం తిట్టను. నువ్వు చెప్పొచ్చు అన్నాననమాట. అప్పుడు ఓపెన్ అప్ అయ్యి 1 ½ అవర్ డిఫరెంట్ థింగ్స్ ఎప్పుడు ఏం జరిగింది? ఎలా బాధపడింది? అవన్నీ కూడా నాకు చెప్పిందనమాట. ఈవెన్ కాన్షియస్ పేరెంటింగ్ తెలిసినా కూడా ఆ మాట్లాడే విద్య తెలియకపోవడం వల్ల నేను దాన్ని ఓపెన్ అప్ చేయలేకపోయాను. ఈ బుక్ చదివిన తర్వాత ఐ కేమ్ టు నో హౌ టు ఓపెన్ హర్. నౌ షీ ఈస్ ఓపెన్ అప్ లైక్ ఎనీథింగ్ అండ్ షేరింగ్ ఎవ్రీథింగ్ అనమాట. ప్రతీదీ షేర్ చేసుకోవడం స్టార్ట్ చేసింది. నాకు చాలా హ్యాపీ అయిపోయిందనమాట ఇంకసల. ఈ చిన్న చిన్న టూల్స్, ఈ టూల్స్ ప్రతి పేరెంట్స్ తెలుసుకోవాలి. ప్రతి పేరెంట్స్ కూడా ఈ బుక్ తప్పకుండా చదవండి. 'హౌ టు టాక్ సో కిడ్స్ విల్ లిజన్, లిజన్ సో కిడ్స్ విల్ టాక్.' ఈ పుస్తకం అమెజాన్‌లో ఉంది. చాలా సింపుల్‌గా, చక్కగా బొమ్మలతో, రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్‌తో ఎంత అద్భుతంగా ఉందో చెప్పలేను. చాలా చాలా బావుందనమాట. సో, ఈ బుక్కు అదేంటంటే అంత తెర వెనక ఏం భాగోతం జరుగుతుందో అంతా మీకు పేరెంటింగ్ సర్కిల్‌లో అర్థమవుతుంది. చాలా బాగా మీకు డాక్టర్ షిఫాలి గారి బుక్ చాలా ఇంపార్టెంట్ ఇది కూడా. కానీ దీన్ని ప్రాక్టికల్‌గా అప్లై చేయడానికి ఈ బుక్ చాలా బాగా ఉపయోగపడుతుంది. సో, ఈ 2 పుస్తకాలు తప్పకుండా చదవండి. 2 అమెజాన్‌లో ఉన్నాయి. సో, అవసరమైతే మీ పిల్లలకి ఒక కొత్త బట్టలు కొనడమో, మీరు కొత్త బట్టలు కొనుక్కోవడం మానేసన్నా సరే, ఈ పుస్తకాలు కొనుక్కొని ఇవి తప్పకుండా చదవండి. మీ చుట్టుపక్కల వాళ్ళకి చదివించండి. అందరికి గిఫ్ట్స్ ఇవ్వండి. మీ లైఫ్‌లో పాటించండి. ఇది గేమ్ చేంజర్. నిజంగా గేమ్ చేంజర్. ఇందులో కొన్ని, కొన్ని, కొన్ని ఇలాగ కార్టూన్స్‌లా ఉన్నాయి కదా! ఈ కార్టూన్స్‌లా ఉండగానే చదివి మా మా చిన్న పాప ఏం చేసిందంటే సింపుల్ ఇంగ్లీషు సెకండ్ గ్రేడ్ అది చదివేసింది. చదివిందనమాట. ఇలా బొమ్మలు కనిపించగానే చదువుతారు కదా పిల్లలు. ఓపెన్ చేసి ఆ బొమ్మలన్నీ చదివింది. చదివించి ఐ నో యూ ఆర్ ఫాలోయింగ్ థిస్ బుక్ టు టాక్ టు మీ అన్నది. అంటే ఆ! అంటే అవునమ్మా ఈ బుక్‌లో చూసే నేను నీతో ఎలా మాట్లాడాలో నేర్చుకున్నాను. ఐ డోంట్ నో హౌ టు టాక్. అందుకనే నీతో బాగా మాట్లాడాలని నేను ఈ బుక్ నేర్చుకుంటున్నానంటే, ఓకే. గుడ్ అమ్మా అని చెప్పి అన్నదనమాట. సో, అంటే తన కోసం తనతో మాట్లాడడం కోసం నేను ఇంపార్టెన్స్ ఇచ్చి నేను నేర్చుకుంటున్నాను అనే ఆ ఫీలింగ్ ఇట్‌సెల్ఫ్ గివ్ హర్ లాట్ ఆఫ్ బూస్ట్ అనమాటండి. సో, థట్ ఈస్ వాట్ ఈ 2 పుస్తకాలు చాలా అద్భుతంగా ఉన్నాయి ఫ్రెండ్స్. నాకు చాలా చాలా నచ్చినియి. తప్పకుండా మీరందరూ కూడా చదవండి. హ్మ్. చాలా ప్రాక్టికల్ ఎగ్జాంపుల్సు ఎలాగ పిల్లల్ని డీల్ చేయాలి, ఎలాంటి ఎమోషన్స్ అండర్‌గో అవుతా ఉంటారు. చాలా ఉంది. ఈ 2 కూడా 300 పేజెస్ బుక్స్. కానీ ప్రతి పేజీలో చాలా చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఉంది. సో, అది ఈరోజు సెషన్. సో, కిడ్స్‌తో ఎలా మాట్లాడాలి? ఈ బుక్ మీద కూడా మనం చాలా క్లాసులు చేసుకోవచ్చు కావాలంటే. ఎవరైనా చదివి ఈ బుక్ క్లబ్స్ కూడా చేయొచ్చు. మేబీ ఫ్యూచర్‌లో కుదిరితే చేద్దాము. కానీ ఎవరైనా చేసినా సరే ఐ ఎంకరేజ్ ఎవ్రీవన్ టు డూ థిస్. సో, అది ఫ్రెండ్స్ ఈరోజు సెషన్. మరి ఇప్పుడు కొంచెం సేపు మెడిటేషన్ చేసుకుందాము. మెడిటేషన్ అయిన తర్వాత ఈరోజు లాస్ట్ రోజు కాబట్టి, ఇన్ని రోజుల నుంచి మాట్లాడలేని వాళ్ళు ఎవరైనా ఉంటే మాట్లాడాలనుకుంటే థిస్ ఈస్ ద లాస్ట్ ఛాన్స్. ఐ విల్ గివ్ యూ టైమ్ ఫర్ దెమ్. దెన్ వి విల్ ఎండ్ ద సెషన్. ఓకే. కొంచెం సేపు మెడిటేషన్ చేద్దాం. అందరూ వేళ్ళల్లో వేలు పెట్టుకోండి. వేళ్ళల్లో వేలు పెట్టుకొని కళ్ళు మూసుకొని శ్రద్ధగా శ్వాస మీద ధ్యాస. ఈ శ్వాస ఎక్కువ చేయొద్దు, తక్కువ చేయొద్దు. సహజంగా దానంతట అదే జరిగే శ్వాస మీద ధ్యాస. ఈ ధ్యానంలో మనం ఒక దృఢమైన సంకల్పం చేసుకుందాం. చక్కగా ఈ డిస్‌ఫంక్షనల్ లూప్స్ అన్నీ బద్దలు కొట్టి సరైన జీవన విధానాన్ని, సరైన ఆ వాక్క్షేత్రాన్ని, చేష్టా క్షేత్రాన్ని, సరైన భావనా క్షేత్రాన్ని అన్నిటిని మన జీవితంలోకి ఆకర్షించుకుందాం.
హాయిగా శ్వాస మీద ధ్యాస. మరింత ఉన్నతంగా, అద్భుతంగా జీవించే అర్హత మనందరికీ ఉంది. ఎన్నో ఆనందాలని సృష్టించుకునే అవకాశం, చాయిస్ మనందరికీ ఉంది. మనది కాని ఈగో మాస్క్‌లన్నిటిని బద్దలు కొట్టి మన ఆథెంటిక్ సెల్ఫ్‌తో అద్భుతంగా జీవించే ఆ కళ మనందరం నేర్చుకోవాలి. ధ్యానం అనేది ఒక అద్భుతమైన టూల్ దానికోసం. అలాగే ఎన్నో అద్భుతమైన పుస్తకాలు. ఆ పుస్తకాలన్నిటిని చదవాలి మై డియర్ ఫ్రెండ్స్. నోటిలోని మాట నుదిటి మీద వ్రాత అన్నారు పత్రి సార్. అది ఎంత నిజమో నాకీ సబ్జెక్ట్ చదివితే అర్థమైంది. మనం మాట్లాడే మన నోటిలోని ప్రతి మాట మన పిల్లల నుదిటి మీద వ్రాతగా తయారవుతుంది. అలాగే మన నుదిటి మీద వ్రాతగా కూడా తయారవుతోంది. కాన్షియస్ పేరెంటింగ్ అనేది అద్భుతమైన జీవన విధానానికి దారి. కాన్షియస్ పేరెంటింగ్ ఎన్‌లైటన్‌మెంట్‌కి దారి. కాన్షియస్ పేరెంటింగ్ ఈ భూమిని స్వర్గంగా మార్చడానికి దారి. కాన్షియస్ పేరెంటింగ్ విశేషమైన ఎరుకని ప్రాక్టీస్ చేయడానికి దారి. తరతరాల అజ్ఞానాన్ని హీలింగ్ చేసుకోవడానికి దారి కాన్షియస్ పేరెంటింగ్. దీనిని ఎంత అద్భుతంగా, ఎంత ఎక్కువగా మనం పాటించగలిగితే అంత అద్భుతం. మనం మనకి, అలాగే మన భవిష్యత్ తరాలకు కూడా కానుకగా ఇవ్వగలుగుతాం. కాన్షియస్ పేరెంటింగ్‌లో మరింత అద్భుతంగా మనల్ని తీర్చిదిద్దుకోవడానికి మనకి మనమే ఒక ప్రామిస్ చేసుకుందాం.
అలర చెంచలమైన ఆత్మనందుండ నీ కలవాటు చేసెని ఉయ్యాల పలుమార్లు ఉచ్ఛ్వాస పవనమందుండ నీ భావము తెలిపెని ఉయ్యాల 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 మేలుకట్లై మీకు మేఘ మండలమెల్ల మెరుగునకు మెరుగాయె ఉయ్యాల నీల శైలము వంటి నీ మేని కాంతికి నిజమైన తడవాయె ఉయ్యాల 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 కమలాసనాదులకు కన్నులకు పండువై కనుతింపనరుదాయెనుయ్యాల కమనీయ మూర్తి వెంకటశైలపతి నీకు కడువేడుకై ఉండే ఉయ్యాల 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 ఉయ్యాల. Last 1 minute, my dear friends. శ్రద్ధగా శ్వాస మీద ధ్యాస. Last 30 seconds. ఎప్పుడైతే మీ కళ్ళు తెరవడానికి మీరు సిద్ధంగా ఉంటారో అప్పుడు మెల్లగా 2 చేతులు తీసుకొని 2 కన్నుల మీద ఉంచుకోండి మై డియర్ ఫ్రెండ్స్. చక్కగా ఒక 4 సెకన్ల పాటు అలా ఉంచుకున్న తర్వాత మెల్లగా మీ చేతులు తీసేసి మీ కన్నులను తెరవండి. సో వండర్‌ఫుల్ మెడిటేషన్. సో ఫ్రెండ్స్ నేనింకొక 2 విషయాలు కూడా నేను మీకు చెప్తాను. ఇన్నర్ చైల్డ్ మెడిటేషన్ కావాలనుకుంటే గనక నా ఛానెల్‌లో ఇన్నర్ చైల్డ్ మెడిటేషన్ ఒకటి ఉందండి. నేనే రికార్డ్ చేసిందుంది. మీరు 'దేవి చెక్క' అని టైప్ చేస్తే అక్కడ అందులో విజ్డమ్ లైట్ ఛానెల్ అని వస్తుంది. ఆ విజ్డమ్ లైట్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందులో మీకు ఇన్నర్ చైల్డ్ మెడిటేషన్ ఉంటుంది. ఆ ఇన్నర్ చైల్డ్ మెడిటేషన్ చేయడం ద్వారా కూడా ఇన్నర్ చైల్డ్ హీలింగ్ అనేది జరుగుతుంది. ఐ విల్ ట్రై టు అప్‌లోడ్ మోర్ మెడిటేషన్స్ ఇన్ దట్ ఛానెల్. అలాగే మీకు మెడిటేషన్ సర్కిల్ అలాగే పేరెంటింగ్ సర్కిల్ ఇక్కడ అవైలబుల్ ఉంది. కానీ ఎవరైనా గనక ఎనర్జీ సర్కిల్ వినాలనుకుంటే గనక గో టు మై ఛానెల్. అందులో మీకు ఎనర్జీ సర్కిల్ వీడియోస్ కూడా మీకు దొరుకుతాయి.
సో, నేను లావణ్య మేడంకి కూడా ఎనర్జీ సర్కిల్ లింక్ ఇస్తాను. అది కూడా మీ వాట్సాప్ గ్రూపుల్లో పోస్ట్ చేయమని అడుగుతాను. ఓకే. సో, ఇంకొక విషయం నేను చెప్పాలనుకున్నదేంటంటే, వశిష్ఠ గౌతమి మహా పిరమిడ్ యొక్క నిర్మాణం కొన్ని రోజుల నుంచి ఆగింది కొన్ని డిస్టర్బెన్సెస్ వల్ల. కానీ ఇప్పుడు తిరిగి ఆ నిర్మాణం ప్రారంభం అవుతుంది మై డియర్ ఫ్రెండ్స్. సో, అందరూ కూడా వశిష్ఠ గౌతమి మహాక్షేత్ర నిర్మాణానికి మీ వంతుగా సాయం చేసి కృషి చేయవలసిందిగా కోరుతున్నాను. మీకు వశిష్ఠ గౌతమికి గురించి ఎటువంటి వివరాలు కావాలన్నా, అలాగే ఎటువంటి ఆహ్, ఆహ్ వివర ఎ ఎ ఏం జరిగింది? ఏంటి? ఏం వర్కులు చేస్తున్నారు? అలాంటి ఏదైనా క్వెషన్స్ ఉన్నా, వివరాలు కావాలనుకున్నా వాటన్నిటికి కూడా నేనిప్పుడే మీకు వాసు గారు, సూరారెడ్డి గారు అని ఇద్దరు నంబర్స్ పెట్టాను. మీరు గనక వాళ్ళకి కాల్ చేసినట్టయితే గనక వాళ్ళు మీకు అన్ని వివరాలు ఇస్తారు. ఒకవేళ ఇది యూట్యూబ్‌లో విన్న వాళ్ళకైతే గనక వాసు గారి నంబరు 9030778485 అలాగే సూరారెడ్డి గారి నంబరు 9553389797 సో, తప్పకుండా వశిష్ఠ గౌతమి నిర్మాణానికి అందరూ కూడా కృషి చేసి, మీకున్న సందేహాలన్నీ తీర్చుకోవడానికి వాళ్ళకి ఫోను చేయవలసిందిగా కోరుతున్నాను. అందరూ ఈ వశిష్ఠ గౌతమి ఒక అద్భుతమైన మహాక్షేత్రం మై డియర్ ఫ్రెండ్స్. గోదావరి పక్కనే వస్తుంది. అన్నిటికంటే అందమైన, ఎంతో సుందరమైన పెద్ద పిరమిడ్ రాబోతుంది. చాలా చాలా అద్భుతంగా ఉంటుందనమాట. ఆ వాటర్ ఎనర్జీ, భూమాత ఎనర్జీ అన్నీ కలిపి. సో, ఆ పిరమిడ్ త్వరగా పూర్తవ్వాలని మనందరం కూడా చక్కగా సంకల్పం చేసుకుందాము. సో, ఆ అనౌన్స్‌మెంట్ కూడా నేను ఈ సందర్భంగా చేయాలనుకున్నాను. సో, ఓవర్ టు యూ లావణ్య మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. థ్యాంక్ యూ. పేరెంటింగ్ సర్కిల్ చక్కగా ఆధ్యాత్మిక పిల్లల పెంపకం. చాలా దాన్ని కొంచెం అద్భుతంగా మనం చెప్పారు. పేరు మార్చాలేమో లావణ్య మేడం. ఆధ్యాత్మిక తల్లిదండ్రులుగా తయారవ్వడం. కరెక్ట్. ఇక్కడ జరిగింది అదే ఇప్పుడు సెషన్. ముందు తల్లిదండ్రులకే కదా మేడం నాలెడ్జ్ కావాల్సింది. మన పెద్దవాళ్ళు చెప్పినట్లు వాళ్ళకున్న నాలెడ్జ్‌లో మనం అదే కరెక్ట్ అనుకున్న, మన పిల్లల మీద కూడా అదే అప్లై చేస్తున్నాం కూడా ఆల్రెడీ. ఇప్పుడేమంటే తెలుసుకుంటున్నాము. ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదనేది. అది తెలుసుకునేసరికి కూడా చాలా దాటిపోయింది. కానీ మార్చుకుంటున్నాం వాటినైతే మటుకు తెలుసుకున్నాక. మళ్ళీ అపరాధ భావన కూడా ఉండకూడదు. ఏమంటే ఇప్పుడు మనకెంతో హెల్ప్ అవుతాంది. ఇంకొకరికి ఇంకా కొంచెం ముందే తెలియజేస్తా. యెస్. ఇట్లాంటివి విన్నప్పుడు గాని, మీరు చెప్పినట్లు ఆ బుక్స్ చదివినప్పుడు గాని, హ్మ్. ప్రతిసారి అందుకే అంటారు. ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు ఇంగ్లీష్ బుక్సే చదవండి అంటారు. కంపల్సరీ మీరు చదవాలి అంటారు. మరి చాలా అద్భుతమైన నాలెడ్జ్ ఇచ్చారు మేడం. మరి ఈ మాస్టర్స్ మనకు 11 రోజులు. మనం ఎలా ఉండాలి? మనలో ఏం మార్పు? ఇది యాక్సెప్ట్ చేసినప్పుడే మార్పొస్తుందండి. మరి ఇన్ని రోజులు మేడం చక్కగా మనకు ఆ నాలెడ్జ్ అంతా ఇచ్చేసారు. అంతా అని అనలేను గాని, వీలైనంత వరకు మనకు తెలియనివెన్నో ఈడైతే తెలుసుకున్నాం. ఈడైతే తెలుసుకున్నాం. మరి మనలాంటి పేరెంట్స్‌కి ఎంతో మందికి పేరెంట్స్ కాబోయే పేరెంట్స్‌కి కూడా ఇది చాలా హెల్ప్ అవుతుంది. మరి ప్రతి ఒక్కరికి కూడా ఈ ప్లే లిస్ట్ కూడా ఉందండి లెటర్‌బోకస్ టీవీలో. ఇది ప్రతి ఒక్కరికి అందించాల్సిందిగా కోరుతున్నాం. ఇప్పటికే చాలా మంది అడిగింటే నేను పర్సనల్‌గా కూడా పెట్టడం జరిగింది మేడం. ఇంతవరకైతే అన్ని ఎపిసోడ్స్ వరకు పెట్టడం జరిగింది. చాలా అద్భుతంగా వివరించడం జరిగింది మేడం. థాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. థాంక్ యూ. థాంక్ యూ లావణ్య మేడం. నాకు చాలా మంది చెప్తున్నారు. మాకిక్కడ నేను చెప్పేదేంటంటే ఆఫీస్ టైమ్స్‌లో చెప్తున్నాననమాట. చాలా మందికి ఇది వాళ్ళు వర్క్ చేసే టైము వీక్ డేస్. కాబట్టి వాళ్ళందరూ కూడా తర్వాత వింటున్నారు. నేనింకా ఫోర్త్ వీడియోలో ఉన్నాను. నేను సిక్స్త్ వీడియోలో ఉన్నాను. వి ఆర్ ఫాలోయింగ్ ఇట్ అని చెప్పి చెప్తున్నారు. వాళ్ళందరూ కూడా తర్వాత టైం చేసుకొని వినడం జరుగుతుంది. సో, యెస్. గ్రేట్ అవును. వాళ్ళంతా కూడా. యెస్ మ్యామ్. సో, అంత నాలెడ్జ్ ఇవ్వడం ఇంపాసిబుల్. ఎందుకంటే అంత నాలెడ్జ్ మనం నేర్చుకుంటూనే ఉంటాం. దానికి అంతం అనేది ఉండదు. సో, కానీ అనంతం. కొంతైనా మనం ఈ 2 హ్మ్. పుస్తకాలు అయితే చాలా వరకు మనకి కొంచెం మెస్ తగ్గిపోయి చాలా నాలెడ్జ్ పెరుగుతుంది. చాలా గ్రేట్ వర్క్ చేశారు వీళ్ళు. వీళ్ళకి నిజంగా నా పాదాభివందనాలు ఈ ఆథర్స్‌కి. అంత గొప్ప వర్క్ చేసినందుకు.
అంత గొప్ప వర్క్ చేసిందే కాకుండా మళ్ళీ పుస్తకాల రూపంలో చేసి ఆ క్లోజ్డ్ సర్కిల్‌తో కాకుండా విస్తారంగా వీటిని పంచడానికి పుస్తకం రాయడం సులువు కాదండి. నేను రాసాను కాబట్టి నాకు తెలుసు. ఎందుకంటే చాలా వర్క్ ఉంటుంది. చాలా మళ్ళీ కరెక్షన్స్ ఉంటాయి. చాలా ప్రాసెస్ ఉంటుంది. చిన్న చిన్న పుస్తకాలకే ఇది అవును. 300 పేజీల పుస్తకాలంటే చూడండి ఎంత వర్క్ ఉంటుందో వాళ్ళకి. కానీ చాలా అద్భుతంగా చేశారు. ఇందులో కూడా కొన్ని చోట ఇదైతే చాలా బాగా చక్కగా చదవాలనిపించేలాగా ఒక పిల్లల పుస్తకంలా ఉంటదనమాట. కానీ గేమ్ చేంజర్ అండి. తప్పకుండా ఈ 2 పుస్తకాలు చదవండి. ఓకే. యెస్. ఓహ్! థాంక్ యూ ప్రియాంక. మ్యామ్. మాస్టర్స్ చాట్ బాక్స్‌లో ఎనర్జీ సర్కిల్స్ ప్లే లిస్ట్ పెట్టడం జరిగింది. మీరు ఒక్కసారి క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్నారనుకోండి, ఇంగ మొత్తము ఇప్పుడు జరిగినేటివి వస్తాయి అన్నీ ఉంటాయండి. ఇంగ ముందు ధ్యాన మాతృత్వం గురించి చెప్పారు. ఇలా ఎన్నో సెషన్స్ ఇచ్చారు మేడము. అవన్నీ కూడా మీకు అందుతాయండి. థాంక్ యూ మాస్టర్స్. థాంక్ యూ మ్యామ్. ఓకే. ప్రియాంక గారు మాట్లాడండి. నమస్తే దేవి గారు. నమస్తే ప్రియాంక మీరు గారు. యాక్చువల్‌గా నేనిక్కడ యూకే నుంచి అండి. మీరు చెప్పినట్టు యూఎస్‌లో లాగా ఇక్కడ కూడా ఎండ్ ఆఫ్ ద డే అన్నమాట. మాకు 4:30కి స్టార్ట్ అవుతుంది మీ క్లాస్. యాక్చువల్‌గా హాఫ్ క్లాస్ విని, హాఫ్ క్లాస్ వినకుండా అయిపోతుందనేసి తర్వాత యూట్యూబ్‌లో కనెక్ట్ అయ్యేదాన్ని. ఈరోజు 11th డే కాబట్టి నేను డిసైడ్ చేసుకున్నాను. కొంచెం మీటింగ్స్ లేవు, వర్క్ లేదని చెప్పి ఫాస్ట్‌గా బాబుని కూడా స్కూల్ నుంచి తీసుకొచ్చేసి పెట్టుకొనే వెళ్ళానన్నమాట హెడ్‌సెట్ తీసుకొని రావడానికి. ఐయామ్ నాట్ డ్రైవింగ్. యాహ్! ఎందుకంటే నేను మీ మెడిటేషన్ సర్కిల్ సమ్‌హౌ నాకు వచ్చిందన్నమాట. మీరు ఆల్‌మోస్ట్ 6థ్ ఆర్ 7థ్ క్లాస్‌లో ఉన్నప్పుడు ఐ స్టార్టెడ్ ఫాలోయింగ్. సారీ అండి. ఐ మైట్ టేక్ కపుల్ ఆఫ్ మినిట్స్. నో. నో. బట్ ఐ వాంటెడ్ టు అంటే నా గ్రాటిట్యూడ్ అండ్ నా హ్యాపీనెస్ మీతో ఎక్స్‌ప్రెస్ చేయాలనేసి అనుకుంటున్నాను. అనుకుంటున్నాను. మెడిటేషన్ సర్కిల్ చేసినప్పుడు అంటే 2019లో నాకు మెడిటేషన్ అంటే అమ్మమ్మ గారు వాళ్ళు చేసేవాళ్ళు కానీ అప్పుడు ఏంటి మనకి ఒక కండిషనింగ్ మనం చెప్పుకుంటున్నట్టు మన పేరెంట్స్ నుంచి ఓల్డ్ ఏజ్ లోనే చేయాలి, ఆఫ్టర్ 60s మెడిటేషన్ చేయాలి, ఇది ఉంటూ ఉండేది. సో ఎప్పుడు వెళ్ళలేదన్నమాట. ఇంట్లో తను మంచిగా మీరు పాడుతుంటే కూడా తను గుర్తొస్తారన్నమాట. నేర్పించడం అంతా చేస్తూ ఉండేవాళ్ళు. బట్ పెరిగినా కానీ ఇంక ఇటు నుంచి అమ్మ వాళ్ళ నుంచి అదంతా ఓల్డ్ ఏజ్ లో వచ్చేది, ఇప్పుడు కాదు అని చెప్పేసి ఆపేసిన తర్వాత 2019 లో స్టార్ట్ అయింది. బట్ తర్వాత ఒక మిస్‌క్యారేజ్ అయింది 2020. దెన్ మనకి కోవిడ్ స్టార్ట్ అయిపోయింది. అండ్ ఐ కుడెంట్ అన్నమాట. డిప్రెషన్‌లో వెళ్ళిపోయి సరే మెడిటేషన్ చేసుకుందాము. ఇంకా కోవిడ్ టైమ్‌లో ఫుల్ లాక్‌డౌన్‌లో ఉన్నాను. కూర్చుంటే నాకెలా అంటే అరిచేసేదాన్ని. నేను యూజువల్‌గా క్వైట్ పర్సన్. హ్మ్. చాలా పేషెన్స్, కామ్ ఉంటాను. కాన్షియస్ గానే ఉంటాను. దో మెడిటేషన్ ఇదంతా లేకపోయినా ఐయామ్ క్వైట్. కొంచెం ఎమోషన్స్ అన్ని కంట్రోల్‌లో పెట్టుకొని కొంచెం థింక్ చేసుకుంటూ చేసేది. అలాంటి దానికి ఫుల్ బర్స్ట్ అవుట్ అయిపోయేసి ఎలా అయిపోయిందంటే, అమ్మో! మెడిటేషన్ చేస్తే ఏమైపోతుంది? నా హస్బెండ్ కూడా వచ్చి, "ప్రియా నువ్విదేదో చేస్తున్నావు నాకర్థం కావట్లేదు. నువ్వు ఎక్కువ కోప్పడిపోతున్నావు. ఆపేసేయి. ఇది చేసిన దగ్గర నుంచి గొడవలు ఎక్కువవుతున్నాయి. అసలు అంతకు ముందు కామ్‌గా ఉండేదానివి. ఏమైపోతున్నావు?" అంటే నాకర్థం కాక ఒక 1 మంత్ ఏదో ట్రై చేశాను. లేదులే ఫస్ట్ ఇనీషియల్‌గా కదా అని. ప్లస్ ఐ డిడ్ంట్ హావ్ ఎనీ గైడెన్స్ అన్నమాట. బట్ మీ మెడిటేషన్ సర్కిల్ నేను మళ్ళీ మొన్న నుంచి స్టార్ట్ చేసేసాను. నుంచి స్టార్ట్ చేసినప్పుడు రోజు ఫర్ ష్యూర్‌గా మెడిటేషన్‌లో కూర్చోవాలి అని ఎందుకో నాకు అనిపిచ్చింది. నోబడీ ఫోర్స్డ్ మీ ఆర్ నోబడీ వాస్ టీచింగ్. మీ మెడిటేషన్ సర్కిల్ చేశాను. అప్పటికే కొంచెం స్లోగా స్టార్ట్ చేశాను. అక్కడి నుంచి నేర్చుకొని ఐ స్టార్టెడ్. మీరు పేరెంటింగ్ సర్కిల్ ఇస్తా అన్నప్పుడు కూడా వెయిట్ చేస్తున్నానన్నమాట. లైట్ వర్కర్స్ ఛానెల్‌లో యాక్చువల్‌గా మీ మెడిటేషన్ సర్కిల్ చూసి ఐ జాయిన్డ్ అండ్ ఐ సబ్స్క్రైబ్డ్ అండ్ ఐ డిడ్ ఆల్ దట్. బట్ ఇప్పుడు నేను ఆల్మోస్ట్ రోజు ఎవ్రీడే ఎవరో ఒకళ్ళ క్లాస్ వింటూనే ఉన్నానండి లైట్ వర్కర్స్ టీవీలో. దే డూయింగ్ రియల్లీ వెరీ అమేజింగ్ జాబ్. అంటే రంజిత్ సార్, లావణ్య మ్యామ్, శ్రీదేవి మ్యామ్, మీరు అసలు ఇంకా ప్రియాంక పొద్దుటూరు చాలా అంటే you guys have been indirectly helping me so much in growing. I'm really thankful.
ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ అండి. పేరెంటింగ్ సర్కిల్ కూడా ఐ ఆల్రెడీ ఆర్డర్డ్ బుక్స్ అనమాట అమెజాన్ నుంచి. థ్యాంక్ యూ సో మచ్. మై హార్ట్ ఫెల్ గ్రాటిట్యూడ్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. మీకు మెయిన్ గా అండ్ లైట్ వర్కర్స్ టీమ్ ఎంత అంటే నాలాంటి వాళ్ళకి అంటే ఇక్కడ యూకే లో కూడా ఉన్నాం కానీ వీఆర్ దస్ లాట్ ఆఫ్ మెడిటేషన్ గ్రూప్ PSSM నుంచి ఉన్నారు. మెయిన్ వాళ్ళతో ఉన్నాయి అండ్ దేర్ ఫార్ అవే. సో అంటే రెగ్యులర్ గా కూర్చొని మెడిటేషన్ చేయడానికి లేదు. ఇలా యూట్యూబ్ లో ఉండడం వల్ల ఎలా అవుతుందంటే వర్కింగ్ ఉమెన్ ప్లస్ విత్ కిడ్ కొంచెం మీకు తెలుసు కదా అబ్రాడ్ లో మనవి. ఐఎమ్ అమేజ్డ్. మీరు బుక్ రాశారు ప్లస్ ఇద్దరు పిల్లలతో మీరు ఇంకా క్లాసెస్ ఇస్తున్నారు. అండ్ లైక్ సో మచ్. మీ పేషెంట్స్ కి చాలా అండి చాలా. ఐ హ్యావ్ టు లెర్న్ నాట్ ఐ హ్యావ్ టు లెర్న్ సో మచ్. భవానీ గారి చెట్ల గురించి కూడా ఐఎమ్ వెరీ ప్యాషనేట్ అబౌట్ చెట్లు ఇవన్నీ పెంచడం గార్డెన్ లో. సో వెళ్ళి రంజిత్ సార్కి కూడా నేను మెసేజ్ పెట్టాను. ఐ వాంట్ మెడిటేట్, అది పిరమిడ్స్ కావాలి చెట్లకి నేను కూడా వెయ్యాలి. బికాస్ ఆఫ్ క్లైమేట్ మనకి రావు తెలుసు కదా. సో ఇండియా వెళ్తున్నాను ఆగస్ట్ లో. హోప్ఫుల్లీ అన్ని తెచ్చుకుంటాను. ఒక సూట్ కేస్ అంతా పెట్టుకుందాం. బ్యూటిఫుల్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ థ్యాంక్ సో యూ మచ్. ప్రియాంక. థ్యాంక్ ఐ యూ విల్ బి ఇన్ ఎవ్రీవన్. ఇండియా ఆగస్ట్ లో. నేను ఇండియాలో ఉంటాను. ఓకే. అయితే నేను మీ దాంట్లో యూట్యూబ్ నుంచి మీ విజ్డమ్ లైట్ కూడా ఫాలో అవుతాను. ఐ డూ యువర్ మెడిటేషన్స్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ మెడిటేషన్. ఐ మెసేజ్ మేబీ మీకు ఇవ్వాలనిపిస్తే నెంబర్ ఇస్తే విల్ మీట్ యా, అండి. తప్పకుండా. మీరు రంజిత్ గారి నెంబర్ ఉంది, అడగండి. రంజిత్ గారు మీకు ఇస్తారు. రంజిత్ సార్ థ్యాంక్ యూ ఇస్తారు. సో మచ్. ఓకే. థ్యాంక్ యూ లావణ్య మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ. హెడ్స్ ఆఫ్ ప్రియాంక. మీరు అసలు Yes. వర్కింగ్ టైంలో ఉన్నా కూడా మీరు రోజు వినడం, హాఫ్ విన్నా సరే హాఫ్ విన్నాను కదా అని ఊరుకోకుండా తర్వాత మళ్ళీ యూట్యూబ్ లో పూర్తిగా వినడం, ఆ డెడికేషన్. అయ్యో నెక్స్ట్ లేదండి, నేను ఇదొకటి ఫ్రెండ్స్. యా, ఆ అమ్మాయికి ఇంట్రెస్ట్ లేదు కానీ ఎలా మెడిటేషన్ లోకి వచ్చింది? ఎందుకంటే చిన్నప్పటి నుంచి వాళ్ళ ఇంట్లో చెయ్యడం, చెప్పుకోవడం చూసింది కాబట్టి. వాళ్ళు ఇప్పుడు మన పిల్లలు విన్నా, వినకపోయినా, చేసినా, చేయకపోయినా మీరు చేస్తూ ఉంటే ఆ విత్తనం వెళ్ళిపోతుంది. ఆ విత్తనం కరెక్ట్ టైంకి వాళ్ళకి మొలకెత్తుతుంది. అండ్ ప్రియాంక ఈజ్ ఎ గ్రేట్ ఎగ్జాంపుల్. తను చిన్నప్పటి నుంచి చూసి చెయ్యలేదు. చిన్నప్పటి నుంచి చూసినా మా పిల్లలు చేయలేదు అనేం అనుకోవడానికి లేదు. వాళ్ళు ఎప్పుడు చేస్తారు? పత్రి సార్ అమ్మాయి పరి కూడా చేయలేదు. వదిలేసింది ఆ అమ్మాయి కూడా. కానీ ఇప్పుడు ఎంత చేస్తోంది? ఆ విత్తనాలైతే ఉంటాయి. అవి కరెక్ట్ టైంకి అవి మొలకెత్తుతాయి. అద్భుతంగా పనిచేస్తాయి. మనం చేసిన మెడిటేషన్, చెప్పిన సేవ ఎక్కడికి పోదు. సో దట్ ఈస్ అవునండి. అండ్ అనదర్ ఎగ్జాంపుల్ ఎవరైతే ఉన్నారో వింటున్నారో అంటే మేబీ నా ఎగ్జాంపుల్ మైట్ హెల్ప్ సమ్వన్ అనేసి ఐ ఆన్ మై వీడియో ఆల్సో బికాస్ లైవ్ షేరింగ్ ఉండాలి అని చెప్పేసి. నాన్ వెజిటేరియన్ 19 లో చేసినప్పుడు 40 days మానేమని చెప్పారు. 40 days మెడిటేషన్ క్లాస్ లా తీసుకుంటామని చెప్పేసి. మీకు పరిణిత తెలిసి ఉంటే ప్రమోద్ మాస్టర్ UK లో పరిణిత మాస్టర్ ఉన్నారు కదా, వాళ్ళ హస్బెండ్ రవికిరణ్ గారు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో కండక్ట్ చేశారు. వివర్ ఫ్రెండ్స్ అన్నమాట. ఒక 5-6 members ఉన్నాం. ఆయన చేయమంటే 40 days నాట్ ఏ హ్యూజ్ ఈటర్ ఏం కాదు, లైక్ వీక్లీ వన్స్. బట్ ఇంట్లో వండినప్పుడు తినకుండా ఉండడానికి ఎలానో అనిపించేది అనమాట. అబ్బా మళ్ళీ ఇంకొక కూర చేయాలా అన్నట్టుగా. 40 days దీనికి దానికి సంబంధం ఏంటి అని. బట్ ఫ్రమ్ ఫిబ్రవరి నేను వండినా నేను తినట్లేదు. ఇట్స్ లైక్ నాకేం ఏం జరుగుతుందో తెలియట్లేదు. బట్ ఐఎమ్ డూయింగ్ ఇట్. ఐ థింక్ మొత్తం గ్లోబ్ అంతా కాన్షియస్ లెవెల్ పెరిగింది అన్నారు కదా. ఐ ఫీల్ గ్లోబ్ ఏమో కానీ ఎర్త్ మొత్తంకేమో కానీ నాకు పెరిగింది అనేసి నాకు అనిపిస్తుంది అనమాట. నక్షత్ర లోకాలు కూడా ఫాలో అవుతున్నా అనమాట. ఆల్మోస్ట్ నక్షత్ర లోకాలు కూడా నేను వింటూ ఉన్నాను. సో అందులో చెప్పిన తర్వాత అదంతా ఏమో నాకు తెలియదు కానీ మొత్తం ప్రపంచాన్ని. బట్ నేనైతే ఇదవుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. వండర్ఫుల్ ప్రియాంక. సో ప్రియాంక గారు గారి గ్రేట్ ఎగ్జాంపుల్. ప్రియాంక గారు వాడినట్టు వాడుకోండి అందరూ లైట్ వర్కర్స్ ని. థ్యాంక్ యూ. గాయత్రి గారు మాట్లాడండి.
నమస్తే అండి. నమస్తే దేవి గారు, నమస్తే లావణ్య గారు, నమస్తే నమస్తే భవానీ గాయత్రి గారు. గారు. హ్యాట్స్ ఆఫ్ లైట్ వర్కర్స్ రంజిత్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. అద్భుతమైనటువంటి సెషన్స్ ఇచ్చారు. వన్ ఆఫ్ ది నేను కూడా లైట్ వర్కర్ ని విరివిగా వాడుకున్నటువంటి పార్టిసిపెంట్ ని నేను. ప్రతిసారి ప్రతి క్లాసు లావణ్య గారిని అడగండి, నేను లేని క్లాస్ ఉండదేమో. ఐ థింక్ అవును అద్భుతంగా కంపల్సరీ ఉంటారు. నేను పర్మనెంట్ వీళ్ళ సబ్స్క్రైబర్. దగ్గర నుంచి విని ఎస్ వీళ్ళ దగ్గర నుంచే నేను నాకు మా మదర్ పరిచయం చేశారు ధ్యానము. విజయవాడ నుంచి ఒక లక్ష్మి మేడం అని ఆవిడ ఇచ్చారు, ఈ లావణ్య గారి నెంబర్, అది ఆవిడ జాయిన్ చేశారు. ఆమెకి నేను చాలా చాలా రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మి గారు. ఈ సందర్భంగా అసలు అద్భుతం అమ్మా మీ సేవలు. ఈ రోజు అయితే అసలు పిల్లలతోటి ఎలా మాట్లాడాలి అన్నది అసలు నాకైతే వండరు. అది ఒక చిన్న ఆ పర్సెప్షన్ మార్చుకొని మనం మాట్లాడితే ఇట్స్ అమేజింగ్. వాళ్ళకి వాళ్ళ ఎమోషన్స్ నుంచి మనము బ్రేక్ చేసినట్టు అయ్యింది. వాళ్ళు ఇంకా చాలా ఎమోషన్ అయిపోయి, ఇంకా నేనేం అప్లై చేసేదాన్ని అంటే, కొన్ని చూడమ్మా, అయ్యో నీ కళ్ళు చూడు, నువ్వు ఇంత గట్టిగా ఏడిస్తే నీ కళ్ళు ఎంత బాధపడుతున్నాయో, అయ్యో వాటిని ఇబ్బంది పెట్టేశావు, ఆ, అయ్యో నీ గొంతు చూడు, అయ్యో తర్వాత ఏడ్చిన తర్వాత నీ గొంతు సరిగా ఉండదు, ఎంత స్వీట్ వాయిస్ నీది అని ఇలాగా ట్రై చేశాను. కానీ ఫస్ట్ వాళ్ళు చెప్పింది విని అవునా అని చెప్పేసి వాళ్ళకి ఇది ఇచ్చినప్పుడు అది తగ్గడం అనేది ఇట్స్ అమేజింగ్ అండి. మాకు కొత్త పాయింట్. అలాగే రాయడము, అలాగే షాప్ లో కొనేటప్పుడు వాళ్ళ మదర్ రాయటము బుక్ లో, అసలు అన్ని అమేజింగ్ ఉన్నాయి. అసలు ఒక్కొక్క పాయింట్ ఏదో చూడండి, వెళ్తూ ఉంటే రత్నాలు నేను వెతుక్కుంటున్నట్టుంది నాకు. ఒక రత్నాల బాక్స్ లోంచి 4 రత్నాలు అలా వేసాను ఈ రోజు. ఇంకొన్ని ఉన్నాయి ఇందులో, బోలెడు బాక్స్ నిండా ఉన్నాయి. ఖచ్చితంగా నా బ్యాగ్ లో వేసుకుంటానండి. తీసుకొని ఒక్కొక్కటి నా బ్యాగ్ లో వేసేసుకుంటాను. ఎంత అద్భుతంగా ఉపయోగపడుతున్నాయంటే నాకే ఉపయోగపడుతున్నాయి. ఇంకా అంటే మనం ఇంకా పంచుదాం అందరికి. ఇప్పుడు ప్రియాంక గారు అన్నట్టు చాలా చాలా మార్పు, చాలా ట్రెమండరస్ చేంజ్. ఇవన్నీ మనం పిల్లలకి చేస్తాం అనుకుంటాం, కానీ మన ఇన్నర్ చైల్డ్ కి చేస్తుంటే అది కూడా ఇంకా సాటిస్ఫై అయ్యి ఇంకా ఎన్లైట్మెంట్ వైపుకి మనం అడుగులు వేస్తున్నాము. చాలా అద్భుతంగా ఉంది దేవి గారు, భవానీ గారు, లావణ్య గారు. లైట్ వర్కర్ లో ఉన్న అందరికి మొత్తం పార్టిసిపేట్ చేసే మాస్టర్స్ కి, ఇక్కడ చేసే హోస్ట్ అందరికీ కూడా ఇట్స్ అమేజింగ్ వర్క్ అండి. థ్యాంక్ యూ సో మచ్. హ్యాట్స్ ఆఫ్ అండి రంజిత్ గారు. చాలా అద్భుతమైనటువంటి ఇస్తున్నారు మేడం. ఇంకా మీ క్లాసెస్ కోసం ఈగర్లీ వెయిటింగ్. మీ మీద నేను ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేశాను. ఎస్ Okay. ఎస్ థ్యాంక్ యూ సో మచ్ అండి. లవ్ యూ థ్యాంక్ యూ ఆల్ మాస్టర్స్. గాయత్రి గారు, ప్రతిరోజు మాట్లాడినందుకు, చక్కగా అన్ని రోజులు అటెండ్ అయినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఓకే. కాంతమ్మ గారు మాట్లాడండి. నమస్తే మేడం. నమస్తే అండి కాంతమ్మ గారు. మేడం, నాకు నా పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు, కానీ స్కూల్లో ఉంటున్నాగా మేడం, 6th క్లాస్ నుంచి మీరు చెప్పే అనుభవాలన్నీ వాళ్ళు నన్ను క్వశ్చన్ వేస్తుంటే ఇక వాళ్ళతోనే చెప్పించే విధంగా మీరు అన్నట్టు కొన్ని చేశాను మేడం. ఆ అనుభవాలు మీరు చెప్తుంటే గుర్తొస్తున్నాయి. వాళ్ళు హాయిగా మేడం ఇద్దరు పోట్లాడుకుంటూ వచ్చి నేను అనే మాటలకి ఇద్దరు కాము ఒకళ్ళ ముఖం చూసుకుని వెళ్ళిపోయేటట్టు చేశారు మేడం. ఇట్లనే మీరు అన్నట్టు అనే ఆన్సర్ వింటూ అది వింటాం, ఏమది వింటాం మేడం, ఇద్దరిని ఒకే అని ఇద్దరిలో ఇలా ఉందమ్మా వెళ్ళిపోండి అంటే కాముగా వెళ్ళిపోయేవాళ్ళు మేడం. పెద్ద గొడవతో వచ్చేవాళ్ళు మేడం. అలా మనం కూడా యూజ్ చేయొచ్చుగా మేడం స్కూల్ పిల్లలకి? యూజ్ చేయొచ్చు తప్పకుండా. థ్యాంక్ యూ మేడం. మళ్ళీ వింటూ మేడం అదే ప్రాసెస్ నడిపిస్తా మేడం. ఓకే, తప్పకుండా మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మ్యామ్. కృష్ణవేణి గారు మాట్లాడండి. మా అమ్మగారు వచ్చారు లాస్ట్ డే అని. మదర్ చూసి నాకు తెలుసు, నేను చూసాను, ఎక్కడ చూసాను అనుకో, సడన్ గా స్ట్రైక్ అయింది. అయ్యో వీడియో ఆన్ చేసుకోండి మేడం. ఓకే లావణ్య. దేవి చాలా బాగుంది. 11 రోజులు క్లాసులు కూడా విన్నా, అంటే మధ్యలో వినడం కుదరలేదు. ఇది చాలా అవసరం. నిజంగా ఈ సబ్జెక్టు విన్న తర్వాత దీన్ని ఫాలో అవుతూ కనుక పిల్లల్ని పెంచితే చాలా ఒక స్వర్గంలా ఉంటుంది వాళ్ళ యొక్క జీవితం.
చాలా చాలా ఇంపార్టెంట్ సబ్జెక్టు. అలాగే ధ్యాన మహాచక్రంలో కూడా మన ఉగాది ఉత్సవాల్లో కూడా ఒక క్లాసు తప్పనిసరిగా పేరెంటింగ్ సబ్జెక్ట్ ఉండాలని చెప్పి పేరెంటింగ్ సబ్జెక్ట్ పెట్టించాము వశిష్ఠ గౌతమిలో కూడా. ఒకసారి పత్రి సార్ ఏం చెప్పారంటే ఒక సందర్భంలో పిల్లల పెంపకం పట్ల జంతువుల పట్ల చాలా అన్యాయం జరుగుతుంది అని అన్నారు. జంతువులకి మనం ఎంతో జీవహింస చేస్తూ మనం మాంసాహారాలు తింటున్నారు కదా మానవులు. అలాగే పిల్లల పెంపకం పట్ల ఈ 2 విషయాల గురించి చెప్పారనమాట ఒకసారి. జంతువులు విషయంలో అన్యాయం జరుగుతుంది, పిల్లల పెంపకంలో కూడా అన్యాయం జరుగుతుంది అని చెప్పారు సారు. పత్రి సార్ చాలా చాలా రెస్పెక్ట్ ఇవ్వాలి పిల్లలకి అని చెప్తూ ఉండేవారు. చిన్న పిల్లలకి ధ్యానం క్లాసులకి తీసుకొస్తే కూడా కోప్పడేవారు అనమాట. అవును. పిల్లలకి వాళ్ళని స్వేచ్ఛగా ఫ్రీగా ఉండనివ్వాలి. పిల్లల్ని స్వేచ్ఛగా ఉండకపోతే మూర్ఖురాలా అని తిట్టేవారు, మూర్ఖపు తల్లులు అని తిట్టేవారు. తిట్టేవారు అనమాట. ఒకసారి ఏమన్నారంటే ఈ తల్లిదండ్రులంతా నీచ నికృష్టులు ఇంకెవరు ఉండరు అని అన్నారనమాట ఒకసారి. అంతే, అంత తెలియకుండా అంత మూర్ఖత్వంలో మనము పెంచబడ్డాము, అలాగే పెంచుతున్నాం ఈ సబ్జెక్ట్ తెలియక. చాలా చాలా అవసరమైన సబ్జెక్టు. అంటే ఇప్పుడు మాట్లాడితే లేట్ అవుతుందేమో, ఒక క్లుప్తంగా కొద్దిగా చెప్పడానికి ట్రై చేస్తాను. ఒకసారి ఒక వాచి పోతుందన్నమాట ఒక స్కూల్లో. వాచి పోతే స్కూల్ టీచర్ ఏం చేస్తారు, కంప్లైంట్ చెప్తే తలుపులన్నీ వేసేసి పిల్లల కళ్ళకి అందరికి క్లాత్ కట్టేస్తారనమాట, కర్చీఫ్ తోటి కట్టేసి. అప్పుడు అందరి జేబులు వెతుకుతారనమాట. వెతికితే అప్పుడు ఒక పిల్లవాడి జేబులో దొరుకుతుంది అనమాట. తీసి ఇచ్చేస్తారనమాట. తర్వాత పిల్లవాడేమో ఓకే టీచర్కి నేను దొంగతనం చేశానని తెలుసు, మిగతా పిల్లలందరికీ కూడా కళ్ళకి క్లాత్ కట్టేశారు కానీ టీచర్కి తెలుస్తుంది కదా అని టీచర్కి తెలిసిపోయింది, నన్ను తిడతారేమో అవమానిస్తారేమో అని భయపడుతూ ఉంటాడు. కానీ టీచర్ కూడా ఏం మాట్లాడరు అనమాట. తర్వాత ఆ పిల్లోడు రియలైజ్ అయ్యి ఇంకెప్పుడు అలాగా దొంగతనం చేయకూడదు, కష్టపడి సంపాదించుకోవాలి, కష్టపడి పైకి రావాలి అనుకుని చాలా కష్టపడి చదివి పెద్ద కలెక్టర్ అవుతాడనమాట. తర్వాత ఆ టీచర్ని కలుస్తాడనమాట. కలెక్టర్ అయిన తర్వాత, ఆ రోజు మీరు నన్ను తిడతారేమో అని చాలా భయపడ్డాను, నన్నేమీ అనలేదు ఆచి దొంగతనం చేసినందుకు అని అంటాడు. అంటే నువ్వు దొంగతనం చేసేవని నాకు కూడా తెలియదు, నేను కూడా కళ్ళకి క్లాత్ కట్టేసుకున్నాను అని అంటాడనమాట ఆ టీచరు. అంటే ఎంత సున్నితంగా బాబు మనసు హట్ అవ్వకుండా చేశారో చూడండి ఆ టీచరు. అంటే వాళ్ళంతటా వాళ్ళే రియలైజ్ అయ్యేలాగా చెయ్యాలి. మాట కట్ అయింది అమ్మది, కానీ స్టోరీ అయిపోయింది. చాలా తెలుసుకున్నాను అనమాట. అది చాలా మంచి సబ్జెక్ట్ ఇది. అందరికీ అందాలి ఈ సబ్జెక్టు. అందరికీ షేర్ చేద్దాము. ఓకే దేవి, థ్యాంక్ యూ, చాలా బాగుంది. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నాకు మెడిటేషన్ ఇంట్రడ్యూస్ చేసినందుకు, గైడ్ చేస్తున్నందుకు, ఆల్వేస్ దేర్ ఫర్ మీ అన్కండిషనల్ స్పేస్ కింద ఉన్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సబ్జెక్ట్ అయితే చాలా ఎక్కువగా ఎన్ని వర్క్ షాపులు జరిగినా, ఎంత జరిగినా ఇంకా జరుగుతూనే ఉండాలి, తెలుసుకుంటూనే ఉండాలి, సరి చేసుకుంటూనే ఉండాలి. అలాంటి సబ్జెక్ట్ కాన్షియస్ పేరెంటింగ్. కానీ రుబ్బిన చోటే మళ్ళీ రుబ్బొద్దు. కొత్త కాన్సెప్ట్‌లోకి, కొత్త వాటిల్లోకి వెళ్ళి ఇంకా కొత్తగా మనం వాటిని తెలుసుకుంటూ ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండాలి. పత్రి సార్ చూడండి చెప్పిన కాన్సెప్ట్ మళ్ళీ చెప్పేవారు కాదు. సంహౌ నాకు ఆ పిచ్చి ఉంది. ఐ వాంట్ టు కమ్ అప్ విత్ న్యూ కాన్సెప్ట్స్. సో అప్పుడే మనం ఎదుగుతాం. అప్పుడే మనం గ్రో అవుతాం. మరింత కొత్తగా మరిన్ని కాన్సెప్ట్స్ ఎప్పుడు మనం తెలుసుకోవాలి. ఛాలెంజ్ చేసుకుంటూ ఉండాలి మనం. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అమ్మా. అండ్ మా మదర్ కూడా వశిష్ఠ గౌతమిలో వన్ ఆఫ్ ద కీ మెంబర్. చాలా చాలా చక్కగా మొన్న ఈ ఉగాది ఉత్సవాలన్నీ కూడా ఈవెంట్స్ అంతా చేశారు. సో ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ దెమ్. నెక్స్ట్ వెళ్దాం అండి. రంజిత్ సార్. నమస్తే మేడం. నమస్తే కృష్ణవేణి మేడం. చాలా బాగుంది.
మీరు చెప్పిన అన్ని విషయాలు కూడా చాలా చాలా అద్భుతం. సో కృష్ణవేణి మేడం కూడా రావడం చాలా చాలా హ్యాపీ. ఇక్కడనే స్పిరిచువల్ పేరెంటింగ్ ఇక్కడే కనిపిస్తుంది అన్నమాట. కృష్ణవేణి మేడం దేవి మేడంకి, దేవి మేడం వాళ్ళ పిల్లలకి. ఎస్, అంటే మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం ఇప్పుడు. సో చాలా అద్భుతంగా ఉంది. అసలు ఎన్ని ఎపిసోడ్స్ అయినా మీరు చెప్పినట్టుగా సరిపోని సబ్జెక్ట్ ఇదంతా కూడా. అంటే ఇప్పుడు అన్యాయం జరుగుతుంది మూగ జీవులకు ప్లస్ పిల్లలకు అనేది నిజం అది. సో అంటే అందరికీ అన్ని ఐడియాస్ రావు. ఇప్పుడు కృష్ణవేణి మేడం చెప్పడం వల్ల మాకు కూడా తెలిసింది. ఎస్, అంటే ఇప్పుడు ఇంకో కొత్త కాన్సెప్ట్. ఇప్పుడు మనం స్లోగన్స్ ఇస్తాం కదా, మూగ జీవులను రక్షిద్దామని, చిన్న పిల్లలను రక్షిద్దామని. చిన్న పిల్లలను రక్షిద్దాం. అది సో కూడా పేరెంట్స్ నుంచి. జీవించు పేరెంట్స్ నుంచి. జీవించు అనేది పేరెంట్స్ నుండి. అదే ఏదో ఇప్పుడు పిల్లల్ని రక్షిద్దామంటే అది ఎక్కడికో పోతుంది. దానికి ముందర ఇది కూడా పెట్టాలి. కరెక్ట్. Yes, yes, yes. పేరెంట్స్ యొక్క అజ్ఞానం నుంచి పిల్లల్ని రక్షిద్దాం. Yes. సూపర్. నెక్స్ట్ అసలు ఇంకొకటి ఏంటంటే రంజిత్ గారు, మనం పిల్లలకి ధ్యాన పరిచయం చేసాం అనుకోండి, ఒకవేళ కాన్షియస్ పేరెంటింగ్ ఉండదు చాలా వరకు కూడా. కానీ ఇప్పుడు ఒక -100కి ఒక +50 కలిపామనుకోండి, ఈ -100 -50 అయిపోతది. అలాగా మనం ధ్యానం చేయడం వల్ల చాలా వరకు ఆ సెల్ఫ్ వర్త్, ఆ విలువ, అసలైన సత్యం తెలుసుకోవడం వల్ల చాలా వరకు హీల్ అవుతాం అన్నమాట మనం. అవును. అండ్ దానికి Yes. తోడు ఇంకొంచెం కాన్షియస్ పేరెంటింగ్ అయితే ఇంకా చాలా అద్భుతంగా ఉంటుంది. కరెక్ట్. ఎస్, బాగుంది. వర్క్ షాప్ బాగుంది. ఈ డిస్కషన్స్ అన్ని కూడా బాగున్నాయి. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మనం నెక్స్ట్ ఏ చక్రాలు ఇస్తారో అంటే ఒకసారి అనౌన్స్ చేస్తే బెటర్ ఏమో, అంటే మీ ఫ్రీ టైంలో. బట్ అందరు నాకు వెయిటింగ్. తెలీదు నెక్స్ట్ సర్కిల్, నెక్స్ట్ చక్రం ఏంటో నాకు తెలీదు రంజిత్ గారు. ఐ నీడ్ టు గో త్రూ. ఓకే. ఉన్నాయి బుర్రలో నేనే కొన్ని అడుగుదాం ఐడియాస్ ఉన్నాయి అనుకున్నా, కానీ రంజిత్ సారే అడిగేశారు. ఎస్. నెక్స్ట్ అంటే చక్రం మనం కొంచెం ఎస్ చెప్పండి మేడం. గీతా చక్రం ఒకటి చేయాలని ఉందండి. అన్నమయ్య చక్రం ఒకటి చేయాలని ఉంది. ఇంకా కొన్ని ఉన్నాయి. 11 చక్రాస్ కావాలి మనకి. సో ఏ చక్ర తర్వాత ఏమొస్తదో తెలీదు నాకు. తర్వాత కర్మ చక్ర కూడా చేసుకోవచ్చు. లా ఆఫ్ కర్మ మీద కూడా చాలా ఉంటుంది. అది కూడా చేసుకోవచ్చు. బట్ నేను కూడా నేర్చుకోవాలి, ఇంకా నేర్చుకుని రావాలి. ఇంకా మెడిటేషన్ చేసినప్పుడు నాకు అనిపించాలి. సో నాకు ఏది అనిపిస్తే నెక్స్ట్ టైము మళ్ళీ ఆ చక్రతో వస్తాను. ప్రస్తుతానికి నాకు తెలీదు. చక్ర తెలీదు. తర్వాత 11 టాపిక్స్ ఏమొస్తాయో కూడా తెలీదు. అన్నీ అన్‌ఫోల్డ్ అవ్వాలి. అయిన తర్వాత నేను మీకు చెప్తాను. న్యూ టాపిక్స్ వస్తాయి. యెస్. అంటే ఇప్పుడు మీరు చెప్పిన ఎప్పుడు ఈ రెండైతే కొత్తదనమే. చాలా వెయిటింగ్ లో ఉన్నాం మేము. హ్మ్. ఎందుకంటే ఈ అన్నమయ చక్రం అంటే మీరు ముందే ఆ పాటలు అవన్నీ శ్లోకాలు అవన్నీ బాగా పాడతారన్నమాట. గీతా చక్రము ప్లస్ అన్నమయ చక్రం. సో అవి Yes. అంటే అన్ని రకాలుగా ఎక్సలెంట్ గా ఉంటాయేమో అనిపించింది మేడం. యెస్ అండి. Yes. అన్నమయ బాగుంది. చక్రం అంటే మనం ధ్యానపరమైన కీర్తనలు తీసుకొని జస్ట్ మనం దాని అర్థం డిస్కస్ చేసుకొని మెడిటేషన్ చేసేసుకోవడమే. అది సింపుల్ గానే అయిపోతుంది. ఎస్. వాళ్ళ లైఫ్ గురించి Yes, కొంచెం yes. తెలుసుకోవచ్చు. సంకీర్తనాచార్య గురించి అది ఉంటుంది. బట్ నెక్స్ట్ చక్రం ఏంటనేది చెప్తానండి నేను ఒకసారి నాకు క్లారిటీ వచ్చాక మీకు లావణ్య గారికి మీకు కూడా చెప్తాను. ఎస్. ఓకే మ్యామ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఎందుకంటే ఈ సంగీత ప్రపంచం కూడా చాలా మందికి తెలియదు. వాళ్ళ గురించి ఊరికే పాటలు పాడుకుంటున్నారు కానీ వాళ్ళ గురించి వాళ్ళ లైఫ్ స్టైల్ ఏమిటి, వాళ్ళు ఎంత ఇది ఆ లోపల నుంచి వచ్చినాయి వీళ్ళకన్నీ ఆ పాటలు కూడా. ఎంత సాధన అవన్నీ కూడా తెలుసుకున్నప్పుడు ఇంకా బాగుంటుంది. యెస్ లావణ్య మేడం. థ్యాంక్ యూ. తీసుకుందాం ఇంకొక విధంగా జానకి గారు. జానకి. జానకి గారు మీకు ఆప్షన్ వచ్చి ఉంటుంది చూడండి, అన్మ్యూట్ ఆప్షన్.
ఓకే. భవానీ గారు. థ్యాంక్ యూ ఎస్ దేవి భవానీ గారు. గారు. ఈ రోజు మటుకు ఫస్ట్ అమ్మకి నిజంగానే చాలా 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 కోటి ప్రణామాలు. మీలాంటి బంగారు తల్లిని ఎంత బాగా పెంచి మా ఎస్. అందరి కోసం ఈ ప్రపంచానికి ఇచ్చారు. నిజంగా థ్యాంక్స్ అమ్మ, నిజంగా. అండ్ దెన్ సెషన్ ఈరోజు టేక్ అయితే మటుకు ఫస్ట్ లెర్న్ టు లిజన్. ఎస్ ఫస్ట్ నువ్వు ఎలా నేను వినడం అనేది మనం నేర్చుకోవాలి. ఆ తర్వాత కిడ్స్ డెఫినెట్గా వాళ్ళు చెప్పడం వాళ్ళు వింటారు, వాళ్ళు చెప్పడం స్టార్ట్ చేస్తారు అనేది. చాలా బాగుంది మ్యామ్ ఈరోజు. అందులో సింపుల్ ఎక్స్ప్లెనేషన్స్ తోటి, అంటే డైలీ లైఫ్ మనం అంటే మీరు చెప్తుంటే ఫ్యూ అవి నేను చేశాను. ఇప్పటికీ నేను మధ్య మధ్యలో చేశాను. నడుస్తుంది మా వాడు. ఇంటికి వచ్చినప్పుడు కూడా అది నడుస్తూ ఉంటుంది. సో బట్ ఫస్ట్ మనం దాన్ని ఎలా మనం అప్రోచ్ అవ్వాలనేది చాలా బాగా చెప్పారు. అండ్ దెన్ అసలు టోటల్గా 11 days అసలు నాలెడ్జ్, అసలు ఇమ్మెన్స్ నాలెడ్జ్ మ్యామ్. అసలు ఎంత బాగుందంటే చాలా మంది అడుగుతున్నారు, నేను షేర్ చేస్తుంటే నన్ను కూడా నేను పంపిస్తున్నాను వేరే వాళ్ళకి. వాళ్ళకి కూడా బాగా నచ్చుతోంది అసలు. అంటే బాగా చేస్తున్నారు అని చెప్తున్నారు. అండ్ దెన్ వెరీ ఇంట్రెస్టెడ్ అనమాట. డెఫినెట్‌గా ఇవన్నీ ముందు ఫస్ట్ మనల్ని మనము సరి చేసుకుంటే, అంటే ఇది పిల్లల్ని పెంచడము అనడం అని అనుకున్నాను ఫస్ట్ స్టార్టింగ్ మన టాపిక్‌లో. బట్ వన్స్ ఎండింగ్‌కొచ్చేసరికి ముందు మనల్ని మనం ఎట్లా కంప్లీట్ చేసుకోవాలి, అండ్ మనల్ని మనం ఎలా మార్చుకుంటున్నాం కంప్లీట్‌గా అనేది అసలు చాలా అద్భుతంగా ఉంది. అంటే ఫస్ట్ మనం మారితే మిగతా అసలు మన మొత్తం టోటల్ మన దృష్టియే మారిపోతుంది అనేది చాలా బాగా అర్థమైంది. చాలా చాలా థ్యాంక్స్ దేవి గారు. ఇంకా ముందు మీరు ఇంకా నెక్స్ట్ ఏం చేస్తారనేది చాలా ఎదురు ఎక్సైటింగ్‌గా చూద్దాం. ఉంది. అది. నాకు కూడా వెయిట్ అండ్ ఎక్సైటింగ్ సీ. గానే ఉంది. ఏం చేస్తారో అంటే ఏ తెలీదు. చక్రాలు వస్తాయి అంటున్నారు. ఈ చక్ర ఆవిడకి యాక్టివేట్ అవ్వగానే అంటే అక్కడి నుంచి టక వచ్చేస్తూనే అదే. ఉంటుంది. అంతే. కరెక్ట్ మ్యామ్. యాహ్! థ్యాంక్ యూ థ్యాంక్ దేవి యూ గారు. వెరీ మచ్ మ్యామ్. థ్యాంక్ యూ. నిజంగా థ్యాంక్ యూ లావణ్య మేడం. లవ్ యూ. మీ లావణ్య మేడం తల్లిదండ్రులకు కృతజ్ఞత చెప్తున్నాను. ఎందుకంటే మా ఎటువంటి పేరెంట్స్ కి బిడ్డకు థ్యాంక్ యూ. జన్మనిచ్చినందుకు వాళ్ళు ధన్యులు. ఇంత నాలెడ్జ్ మీకు అందించినందుకు మీరు ఇంతమందికి మాకందరికి అందిస్తున్నారు. అండ్ లావణ్య మేడం కి థ్యాంక్ యూ థ్యాంక్ వెరీ యూ. మచ్. లవ్ యూ. ఎందుకంటే పాపం నేను చాలా వెయిటింగ్ లో పెడతా ఉంటాను లావణ్య మేడంని. క్లాస్ చెప్తానంటాను, మళ్ళీ వాయిదేస్తాను, మళ్ళీ వాయిదేస్తాను. పాపం పట్టు వదలని విక్రమార్కురాల్లాగా లావణ్య మేడం మటుకు వదిలిపెట్టరు. ఫైనల్లీ ఐ ల్యాండెడ్ హియర్ అన్నమాట. థ్యాంక్ యూ లావణ్య మేడం ఫర్ యువర్ అన్‌కండిషనల్ పేషెన్స్. థ్యాంక్ యూ మాస్. ఇక్కడ ఏమంటే నా స్వార్థం కూడా ఉంటుంది. నేను వింటాను, నాలాంటి వాళ్ళందరికీ అందించాలి కదా! అందుకని చాలా చక్కటి స్వార్థం అడుగుతుంటాను. మేడం. చాలా అద్భుతమైన స్వార్థం. ఉండాలి కదా మేడం. డెఫినెట్‌గా ఆధ్యాత్మికతలో మేడం. కూడా ఇది ఉండాలా. ఎందుకంటే మనం ఒక్కళ్ళమే కాదు కదా బాగుపడాల్సింది. మనం ఇంకా వేరే వాళ్ళు కూడా అయితే అందరం కలిసి బాగుండొచ్చు కదా అని. అబ్సల్యూట్‌లీ. యెస్ మ్యామ్. ఎస్ కరెక్ట్ థ్యాంక్ మేడం. యూ. థ్యాంక్ యూ లావణ్య మేడం అండ్ కంగ్రాచులేషన్స్. ఎందుకంటే మీరు సాధించారు. ఎస్ అంటే సాధించారంటే ఇది మనకు చక్రం కూడా అయిపోయింది కాబట్టి కంగ్రాచులేషన్స్. లైట్ వర్కర్స్ ఏంటి వారియర్స్ ని తయారు చేసి మీరు వదిలేస్తున్నారు. అలాగే ఏం చేయమంటారు? ఎస్ రంజిత్ మేడం. గారు. అంత టీమ్ వర్క్ మేడం. ఆ టీమ్ అనేది Yes. లేకపోతే మనం ఏం చేయలేము. సో అవునండి. అద్భుతంగా టీమ్ జరిగిపోతున్నాయి అన్ని కూడా. సో థ్యాంక్ యూ. చాలా అండి. ఎందుకంటే మనకి క్లాస్ చెప్పే ముందు నెక్స్ట్ ఎవరు చెప్పాలి? ఎవరిని పట్టుకోవాలి? ఏం చెప్పించాలి? ఎలా చేయించాలి? గ్యాప్ రాకుండా అది చాలా పెద్ద వర్క్ ఆర్గనైజ్ చేయడం అనేది మాటలు కాదు. నేను కూడా ఆర్గనైజ్ చేస్తూ ఉంటాను సెషన్స్ చేసినప్పుడు. ఐ నో వాట్ వి హావ్ టు అండర్‌గో. ఒక 40 డేస్ సెషన్, ఒక 21 డేస్ సెషన్ అనుకుంటేనే పెద్ద పని. ఇన్ని సంవత్సరాలకి తరబడి ప్రతిరోజు సెషన్స్ చేయడం అంటే అంతమంది పట్టుకుని అస్సలు మాటలు కాదు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి లైట్ వర్కర్స్ టీమ్ అందరికి కూడా. వండర్‌ఫుల్ వర్క్ ఈస్ గోయింగ్. యాహ్! థాంక్ యూ సో ఎస్. మచ్. నేను ఈ సందర్భంగా టీం అందరికి కూడా Yes. కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. యాహ్! దేవి నేను అన్నట్టుగా చెప్పాలనుకున్నది కూడా ఎక్కువ మందికి అందాలి కదా! లైట్ వర్కర్స్ అయితే ఎక్కువ మందికి అందుతుందన్న ఆ ధీమా ఉంటుంది నాకు. ఎస్. ఇంకోటి ఏంటంటే మేడం, అంటే చూడ్డానికి అంతా ఎక్సలెంట్ గా అనిపిస్తా ఉంటది. కాకపోతే ఆర్గనైజ్ చేయాలంటే చాలా కష్టం. వెనకాల చాలా వర్క్ ఉంటుంది. అంటే అవునండి. చాలా ఒకరు వరకు. వస్తా అంటారు, ఒకరు రానంటారు, టైంకి రానంటారు. వాళ్ళని మళ్ళీ టైం అయింది రండి పిలవాలి.
సో మెనీ ఇంకా అసలు మామూలుగా ఉండదు పరిస్థితి. సో సో మెనీ థింగ్స్. ప్రతిరోజు ఆర్గనైజ్ చేయడం చాలా చాలా ఇది. అందుకే లైట్ వర్కర్స్ టీమ్ మెంబర్స్ అందరు కూడా ధన్యవాదాలు, హృదయపూర్వక ధన్యవాదాలు. ఇక బ్యాక్గ్రౌండ్ వర్క్ మామూలుగా చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్ అవునండి. అన్నట్టు. బ్యాక్గ్రౌండ్ మెసేజ్లు వర్క్ పెట్టడం, ఇప్పుడు ఫ్లైయర్స్ స్క్రీన్ వేయడం మీద ఇవన్నీ. కనిపించేది నేను కాసేపే మేడం. బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు యశస్వి ఎంత మేడం కూడా వర్క్ ఉన్నారు. చేస్తుంటారు. దీప్తి యశస్వి గారు మేడం, లాస్ట్ రోజు యశస్వి కనిపిస్తానన్నారండి, కనిపించలేదు నాకు. అవును యశస్వి యశస్వి మేడం కు అసలు అన్మ్యూట్ లేదు. ఉన్నారు. అన్మ్యూట్ బటన్ ఇచ్చాను యశస్వి మేడం, మీరు ఉంటే అన్మ్యూట్ చేసుకోండి. సో దీప్తి మేడం, ఇంకా చాలా మంది ఉన్నారు. పేరు పేరున ధన్యవాదాలు అందరికీ కూడా. అట్లీస్ట్ లాస్ట్ చక్రాలో అన్నా అందరూ కనిపించాలి. చక్కగా వాళ్ళని చూసి వాళ్ళకి థ్యాంక్ యూ చెప్తే ఇట్స్ ఫీల్ రియల్లీ గుడ్. మాట్లాడండి యశస్వి మేడం. యశస్వి యశస్వి గారు ఉన్నారు. మళ్ళీ అన్మ్యూట్ చేసుకోండి మేడం. మేడం నమస్తే మేడం. నమస్తే యశస్వి గారు. మేడం ఇంటికి రిలేషన్స్ వచ్చారు కాబట్టి ఆన్ చేసుకోలేకపోతున్నా. నెక్స్ట్ టైం తప్పకుండా ఆన్ చేసుకుంటాను. క్లాసెస్ ఓకే, అయితే నో సూపర్ ప్రాబ్లం. గా ఉంది. మా అమ్మాయిని కూడా కూర్చోబెట్టి చూపిస్తున్నాను అన్నమాట. ఓ సూపర్ అండి. నేను మా అమ్మాయికి చెప్పించడం కాదు మేడం, మా అమ్మాయి ద్వారా నేను ఎన్నో నేర్చుకున్నాను. ఎస్. ఇలా ఉండాలి అని నాకు ఎంత బాగా చెప్తుంది. నేను అనుకుంటాను మా మదరే వచ్చింది అనేసి. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఈ క్లాస్ లో ప్రతిరోజు మా అమ్మాయి కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉందన్నమాట. థ్యాంక్ యూ ఏంటండి మేడం. మీ పాప పేరు? తనుష్య మేడం. తనిషియా. ఓకే, వండర్ఫుల్. థ్యాంక్ యూ తనిషియా. థ్యాంక్ యూ మేడం. ఓకే అండి, థ్యాంక్ యూ. బాయ్. మరి మాస్టర్స్ ఇంత అద్భుతమైన జ్ఞానము ధ్యానము మేడం మనకి 11 days అందించారు కదండి. ఇది ప్లేలిస్ట్ కూడా రేపు గ్రూప్ లో ఫార్వర్డ్ చేస్తామండి. దీన్ని మీకు తెలిసిన లోకల్ అండ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్ కి ఫార్వర్డ్ చేసి వారు కూడా ఈ అద్భుతమైన జ్ఞానము ధ్యానము అందుకునేలా చేయండి మాస్టర్స్. అలాగే మన యూనివర్సల్ వర్క్ లైట్ వర్కర్స్ యూట్యూబ్ ఛానల్ ని ప్రతి ఒక్క వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయించండి మాస్టర్స్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ యశస్వి గారు. థ్యాంక్ యూ యశస్వి మ్యామ్. థ్యాంక్ యూ లైట్ వర్కర్స్ టీమ్. థ్యాంక్ యూ దేవి చక్క మ్యామ్. థ్యాంక్ యూ భవానీ గారు. థ్యాంక్ యూ అందరికి. మళ్ళీ మరొక చక్రంతో మళ్ళీ కలుసుకుంటాను. థ్యాంక్ యూ. బాయ్.